ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టర్ చూసుంటారు. అంటే ఏంటి ఈరోజు పర్పస్ ఏంటి? జూమ్ మీటింగ్ పర్పస్ ఏంటి అనంటే ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్. ఓకేనా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% పీపుల్‌కి మన యొక్క ఫుల్ ప్లాన్ పొటెన్షియల్ అనేది తెలీదు. ఇందులో మంత్లీ 1,00,000 సంపాదించొచ్చు. నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఉంది. వర్కింగ్ ఇన్‌కమ్ ఉంది. ఫ్రాంచైజ్ చేసిన డబ్బులు, షాపింగ్ చేసిన డబ్బులు, ఓకేనా. రీచార్జ్ చేసుకున్న డబ్బులు, రీచార్జ్ చేయించిన డబ్బులు. అంటే అన్ని రకాలుగా కూడాను మనకి ఇన్‌కమ్ ఇస్తూ బెస్ట్‌గా ముందుకు వెళ్తున్న కంపెనీ మన మిస్టర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఒక న్యూ, ఓకేనా, కొత్త పీడీఎఫ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. న్యూ ట్రెండింగ్‌గా. సో, అండ్ మన యొక్క అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, ఓకేనా, కొత్త పీడీఎఫ్ రూపంలో మీకు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుద్దండి. ప్రతి ఒక్కరు కూడాను పాయింట్స్ మాక్సిమం నోట్ చేసుకోండి. ఓకేనా. ఎందుకనంటే మీరు సమ్ అదర్ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! ఓకేనా. సో, ఇక్కడ 1,00,000 మనం ఎవ్రీ మంత్ సంపాదించాలి అనంటే, ఒక్కసారి ఇక్కడ మీరు ఆహ్, గుర్తు చేసుకోండండి. అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఏదైనా ఒక జాబ్‌లో జాయిన్ అయ్యాము. ఏదైనా ఒక బిజినెస్ పెట్టినాము. చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలండి. ఒక 1,00,000 సంపాదించాలంటే చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి. బట్ మన నెట్వర్కింగ్‌లో ఉన్న ఒక బ్యూటీ ఏందంటే సమ్ అదర్ పర్సన్‌కున్న యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం యూజ్ చేసుకొని, మనం ఇన్‌కమ్ అనేది సంపాదించొచ్చు. అంటే ఒక చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లే ప్లాన్ చెప్పినప్పుడు, ఇప్పుడు జాతకాలు ఇట్లా చూయించుకుంటుంటారు గదా! ఓకేనా. జాతకాలు చూయిస్తుంటారు గదా! ఈ ప్లాన్ నీకు సెట్ గాదు. ఓకేనా. ఈ ప్లాన్ అంటే ఇలాంటి నీకు బిజినెస్ సెట్ గాదు అని జెప్పేసని ఒక పర్సన్‌కి జెప్తే, తనేం జేశాడు చెప్పనా? అదే జాతకం పర్సన్ దగ్గరికెళ్ళి రోజుకొక ఇద్దరిని తీసుకెళ్తా ఉండేవాడు. ఓకేనా. అంటే ఈ ప్లాన్ ఎవరెవరికి సూట్ అయిద్దో చూసుకున్నాడనమాట. అంటే బాగా ఎవరెవరైతే ఈ ప్లాను సెట్ అయిద్ది, అంటే ఇలాంటి బిజినెస్‌కి సెట్ అయిద్దో డైలీ తీసుకెళ్తా ఉన్నాడు. రోజుకొక ఇద్దరికో, ముగ్గురికో సెట్ అవుతుందని జెప్పేసి చెప్తున్నాడాయన. ఆ సెట్ అయినోళ్ళందరిని తీసుకొచ్చి ఏం జేశాడు, ఆయన రిఫరెన్స్‌లో కొట్టుకుంటా ఎళ్ళాడు. అర్థమైందండి. ఈయనకి సెట్ కాదు ఈ ప్లాను. ఓకేనా. ఇలా సెట్ అయ్యి ఎవరైతే అయిద్దో వాళ్ళందరికి రిఫరెన్స్‌లో కొట్టుకుంటూ ఎళ్ళాడు. తనకు డబ్బులొచ్చేస్తున్నాయి. తనకు బిజినెస్ సెట్ కాలా. ఓకేనా. సో, అంటే ఇక్కడ ఏందంటే సింపుల్ థింగ్ ఏందనంటే, సో, ఇక్కడేందంటే తనకి లక్ గురించి ఇక్కడ చెప్పాను నేను. ఎక్స్‌పీరియన్స్ గూడా అంతే సార్. నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకేనా. సో, ప్రొడక్టు ప్రమోషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. బిజినెస్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. వాటెవర్ అసలు నాకు చదువు గూడా లేకుండా ఉండొచ్చు. బట్ నాకొచ్చి అండర్ టీమ్‌లో మీరు గెస్ చేయగలరా? మీరు గెస్ చేయగలరా? మీ కింద బీటెక్ చదువుకున్నోళ్ళు రారు అని, బీఫార్మసీ చదువుకున్నోళ్ళు రారు అని, డాక్టర్ వృత్తి చేస్తున్నోళ్ళు రారు అని జెప్పేసి, ఒక లాయర్ మన యొక్క మిల్లెట్ మిక్స్ వాడరు అని, ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మన యొక్క శానిటరీ ప్యాడ్స్ వాడరని జెప్పేసి మీరేమన్నా ఇవ్వగలరా? అంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళు కూడా మన ప్రొడక్ట్‌ని వాడుకుంటూ చాలా చాలా బెస్ట్‌గా, ఓకేనా, వాళ్ళకి సర్వీస్ ఇస్తూ మనం ఇన్‌కమ్ సంపాదించుకునే గొప్ప అవకాశం అండి. మీరు ఒక్కసారి గనక మార్కెట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఎన్నో రకాల కంపెనీలొస్తున్నాయండి. ఓకేనా. సో, ఆ ప్రొడక్ట్ అంటారు, ఈ ప్రొడక్ట్ అంటారు. సో, అంటే యాక్టివేషన్ కోసం, అంటే మన ఐడీ యాక్టివేషన్ అవ్వడం కోసం కొన్న ప్రొడక్ట్‌లు చాలా ఉన్నాయి. మనకు ఉపయోగం లేకపోయినా కూడాను ఐడీ యాక్టివేషన్ కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్‌లనేది మనం కొనటం జరుగుతుంది. ఓకేనా. అది 5,000 ప్యాకేజ్‌లో కొన్నాం, 10,000 ప్యాకేజ్‌లో కొన్నాం, బీవీలంటున్నారు, పీవీలంటున్నారు. సారీ. ఎవ్రీ మంత్ రీపర్చేజ్ అని జెప్పేసంటారు. ర్యాంక్ మెయింటెనెన్స్ అని జెప్పేసంటారు. అంటే అనేక రకాలుగా మనం మార్కెటింగ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. కానీ చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారు సార్. ఎందుకు అనంటే యూజర్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ లేకపోవడం. ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడానికి షై ఫీల్ అవ్వడం. అంటే మనకు ఒక ఇన్నర్‌గా ఒక ఫీలింగ్ వస్తది. అరే! ఈ ప్రొడక్ట్ వాళ్ళకి నిజంగా ఉపయోగపడద్దా? లేదా? అంటే మనం చెప్పొచ్చా? లేదా? అంటే ఒక మనసులోంచి రాదు. ఎవరో డబ్బులు సంపాదిద్దాం, బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. కానీ మన కంపెనీలో ఉన్న అదృష్టం ఏందనంటే మిల్లెట్ మిక్సర్. ఒక ఇంట్లో ఎవరన్నా అనారోగ్యంతో ఉన్నా మిల్లెట్ మిక్స్ తినొచ్చు. ఆరోగ్యంగా ఉండాలన్నా మిల్లెట్ మిక్స్ తినొచ్చు. ఎవరన్నా హెవీ వెయిట్‌తో కనపడ్డారా సింపుల్‌గా సార్ ఇట్లా మన దగ్గర ఒక మిల్లెట్ మిక్స్ 32 మిల్లెట్స్ తోటి ఒక మిక్సింగ్ పౌడర్ ఉంది. డైలీ తాగండండి మీకు వెయిట్ తగ్గిద్దని చెప్పేసి అన్నారనుకోండి, ట్రై చేస్తాడుగా. ఎందుకంటే తన ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ చెప్పారు. అండ్ తను పాకెట్‌లోంచి పెట్టలేనంత పెద్ద అమౌంట్ కాదు కదా! చిన్న అమౌంటు. ఓకేనా. సో, చిన్న అమౌంట్ తోటి తన ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాడు ఫస్టు. ఓకేనా. అండ్ ఆడపిల్లలు ఎవరికి చెప్పినా కూడాను, అమ్మ ఇట్లా ఇట్లా ఉండాలని చెప్పేసి అంటే మన సురక్షా బంధన వాడుతుంటారు.
అంటే ఈ విధంగా సింపుల్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎవరిని బలవంత పెట్టకుండా, ఎవరికి మనం ఆశ చూయించకుండా, అంటే మీకు లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి అని చెప్పకుండా జెన్యూన్గా ప్రొడక్ట్ వైజ్గా బిజినెస్ చేసుకుంటూ అండ్ హై కమిషన్ ఇస్తూ, ప్రొడక్ట్ బేస్డ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. బట్ ఏంటంటే అవుట్డేటెడ్ ప్లాన్, కమిషన్ అనేది ఎక్కువ రాదు, ఎక్కువ టీముని చేయాలి, అంటే కాంప్లికేటెడ్ ప్లాన్ ఉంటుంది. ఓకేనా? సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాల్సి వచ్చింది, అంటే ఎక్కువ ప్రొడక్ట్ని పర్చేజ్ చేయాల్సి వచ్చింది. బట్ మన దాంట్లో సింపుల్ ప్రొడక్ట్ తోటి, సింపుల్ ప్యాకేజ్ తోటి అద్భుతంగా ఇన్కమ్ సంపాదించే ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ మన కంపెనీని తీసుకొని రావడం జరిగిందండి. ఐ హోప్ ప్రతి ఒక్కరూ కూడాను ఇక వచ్చారని చెప్పేసి అనుకుంటున్నానండి. ఓకే. ఓకే. మన ఫుల్ లెంగ్త్ ప్లాన్ అనేది ఎంతమందికి తెలుసండి ఇందులో? ఒకసారి ఎవరైనా చాట్ బాక్స్‌లో చెప్పగలరా? ఎవరైనా చాట్ బాక్స్‌లో మన ఫుల్ ప్లాన్ ఎంతమందికి ఐడియా ఉన్నది? ఎందుకంటే చాలామంది ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు గానీ, ఆ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుందో గూడా తెలియని వాళ్ళు చాలామందున్నారు. ఓకేనా? ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టార్‌లో వర్క్ చేసుకుంటూ ఎళ్తున్నారు. ఒకళ్ళు ప్రొడక్ట్ బేస్డ్ ఎళ్తున్నారు, ఒకళ్ళు సర్విస్ బేస్డ్ ఎళ్తున్నారు, ఒకళ్ళు ఫ్రాంచైజీలే రిఫర్ చేస్తున్నారు, ఒకళ్ళు ఓన్లీ ర్యాంకుల మీదే పోటీ పడి వర్క్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మన దాంట్లో బిజినెస్ అనేది చేస్తున్నారన్నమాట. అంటే ఏ విధంగా చేసినా కూడా వాళ్ళు ఇన్‌కమ్ అనేదైతే ఎర్న్ చేస్తున్నారు. దానికో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అది. ఓకేనా? ఓకే. ఇక మన ప్లాన్ ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో, ప్రతి ఒక్కరు కూడా ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. నేను నా స్క్రీన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఐ హోప్ నా స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. సో, ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క ఫోన్‌ని ఓకే సార్. ఓకే. హార్ట్‌లీ వెల్కమ్ టు మిస్టర్ వాల్ట్. మన యొక్క మిస్టర్ వాల్ట్ కంపెనీలో ఇప్పుడు ఎవరైతే మన జర్నీ కొనసాగిస్తున్నారో వారందరికీ, మన దాంట్లో ఎవరైతే ర్యాంక్స్ అచీవ్ చేశారో వారందరికీ, అండ్ అదే విధంగా మన దాంట్లో డైలీ ఇన్‌కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారో, డైలీ మన ప్రొడక్ట్‌ని వాడి వాళ్ళ యొక్క రివ్యూస్‌ని మనతోటి షేర్ చేస్తున్నారో, ఓకేనా? అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఎవరైతే మనకిప్పుడు ఈ మీటింగ్ అనేది చూస్తున్నారో ఒక్కసారి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా మన యొక్క కంపెనీని ఫాలో అవుతూ ఉండండి. మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ అందించడం జరుగుతుంది. మన మన యూట్యూబ్ ఛానల్ కోసం మీరు జస్ట్ యూట్యూబ్‌లోకెళ్ళి ఎంఆర్ ఓకేనా? ఎంఆర్ స్పేస్ వాల్ట్ విఏయుఎల్‌టి వాల్ట్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే డైరెక్ట్‌గా మన కంపెనీకి సంబంధించిన నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మీకు వస్తుంటాయండి. ఓకేనా? దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మన యొక్క ప్లే స్టోర్ యాప్ ఎవరైతే ఇంతవరకు డౌన్‌లోడ్ చేసుకోలేదో అందరూ కూడా ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎంఆర్ స్పేస్ వాల్ట్ అని చెప్పి మీరు టైప్ చేసి మన యొక్క ప్లే స్టోర్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. రెండో పాయింటు. తర్వాత ఎవరైతే మీరు ప్లే స్టోర్ యాప్ డౌన్‌లోడ్ చేశారో అందరూ కూడా దాని కింద మీకు రేటింగ్ అని చెప్పేసి ఉంటదండి. రివ్యూ, ఫీడ్‌బ్యాక్ అని చెప్పేసి ఉంటది. దానికి మీరు రేటింగ్ అండ్ ఫీడ్‌బ్యాక్ అనేది అక్కడ ఇవ్వండండి. ఓకేనా? ఓకే. సో, మనం ఇంకా నెక్స్ట్ ప్లాన్‌లోకి వెళ్ళిపోదాం. యువర్ సక్సెస్ కీ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే. యువర్ సక్సెస్ కీ ఇన్ యువర్ హ్యాండ్. మీ సక్సెస్ కీ అనేది మీ చేతిలోనే ఉన్నది. అదే మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ సక్సెస్. మీ యొక్క సక్సెస్‌లో మీ పార్ట్నర్‌గా నిలిచే కంపెనీ మన మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. సో, అదే విధంగా వాట్ ఈస్ మిస్టర్ వాల్ట్? మిస్టర్ వాల్ట్ అంటే ఏంటి? మిస్టర్ వాల్ట్ అంటే 100% మీ విజయం. ఓకేనా? 100% మీ విజయం. 100% లీగల్‌గా, 100% ట్రస్టెడ్‌గా, 100% ప్రాఫిట్ తోటి, 100% గవర్నమెంట్ సర్టిఫైడ్ లీగల్ అండ్ ఎథికల్ కంపెనీ సార్. ఓకేనా? మిస్టర్ వాల్ట్ అంటే ఏంటి? ఇది నార్మల్ కంపెనీ అంటే లేదు సార్. ఒక ఇండియన్ భారతదేశ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన కంపెనీ. మన భారతదేశ గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ టాక్స్ కడుతున్న కంపెనీ. సో, ఎన్నో వందల మెంబర్స్‌కి డైలీ ఆదాయం ఇస్తున్న కంపెనీ మన మిస్టర్ వాల్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా?
ఇదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన లీగల్ డాక్యుమెంట్స్ అండి. ఓకే, ఇవన్నీ కూడా మన లీగల్ డాక్యుమెంట్స్. సో మీకు ఎవరైనా మీరు కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయినా ఇవి మీకు డైరెక్ట్ పీడిఎఫ్ పంపించేస్తారు మీకు పీడిఎఫ్లో. లేదనుకుంటే మీ యొక్క లీడర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు, లేదా గ్రూప్స్లో కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు అండి. ఓకేనా. మన గవర్నమెంట్ పర్మిషన్స్, మన కంపెనీ రన్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క లీగల్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనకి జతపరచడం జరిగిందనమాట. ఓకే. సో వై చూస్ మిస్టర్ వాల్ట్? మరి ఎందుకు మిస్టర్ వాల్ట్నే చూస్ చేసుకోవాలి అని అంటే, డిజిటల్ షాపింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇచ్చినాం ఈరోజు. ఓకేనా. ఆల్ ఆన్లైన్ సర్వీసెస్, ప్రతిదీ కూడాను ఆన్లైన్ సర్వీసెస్. ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే డిపాజిట్ దగ్గర నుంచి విత్డ్రా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏంటంటే మన ఆన్లైన్లో బెస్ట్గా ఇక్కడ మనం ఇక్కడ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రీఛార్జ్ సార్. ఓకేనా. 100,000% మన కంపెనీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. ఇంతవరకు ఒక్క ఫ్లా కూడా లేకుండా, ఒక్క డ్రాబ్యాక్ కూడా లేకుండా రీఛార్జ్ అనేది 100కి 100% సక్సెస్ఫుల్గా మనం హై కమిషన్స్ ఇస్తూ రన్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉన్నది అని అంటే అది మన మిస్టర్ వరల్డ్ కంపెనీ. అండ్ అన్బిలీవబుల్ క్యాష్ బ్యాక్స్, 10% క్యాష్ బ్యాక్ తోటి. సో అంటే మార్కెట్లోనే ఒక ఆశ్చర్యంగా మన కంపెనీ అనేది ముందుకు వెళ్తుందండి. అండ్ కస్టమైజ్డ్ స్ట్రాటజీస్, మన కంపెనీ యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను అంటే మనం ఇంకా మీకు పూర్తిగా ఎవరికి మన యొక్క కంపెనీ ప్లాన్ అండ్ మిషన్ అండ్ విజన్ అనేది ఎవరికీ తెలియదండి ఇక్కడ. ఓకేనా. సో మన యొక్క ప్లానింగ్ అనేది టాప్ నాచ్లో ఉన్నది. అంటే ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ కంపెనీగా దీన్ని పెట్టాలి అనే ఉద్దేశంతో మనం చాలా చాలా ప్రాజెక్టులు అనేది మనం తీసుకొని రావడం జరుగుతుందండి. ఓకేనా. అండ్ మన యొక్క మిషన్ అండ్ విజన్ వచ్చేసరికి క్లియర్‌గా మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మన యొక్క మిషన్ ప్రతి ఒక్క పర్సన్‌ని టెక్నికల్‌గా, డిజిటల్‌గా ఓకేనా, ఒక ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా మనం తయారు చేయాలి. మన దాంట్లో వచ్చే కస్టమర్స్‌ని, ప్రతి కస్టమర్‌ని కూడా ఒక లీడర్‌గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి మన యొక్క కార్యక్రమాలనేది ఒక మిషన్ రూపంలో చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకేనా. మన యొక్క విజన్ వచ్చేసరికి ఓకేనా, మార్కెట్‌లోనే మన ఇండియా వైడ్‌గా చాలా చాలా బెస్ట్ ప్లేస్‌లో ఓకేనా. అది మార్కెటింగ్ వైస్‌గా కావచ్చు, టెక్నాలజీ వైస్‌గా కావచ్చు, అండ్ ఒక డిజిటల్ మార్కెటింగ్‌లోనే ఒక మంచి రెవల్యూషనరీ కంపెనీగా, అంటే ఏం చేసినా ఇన్‌కము. మనం ఒక యాప్‌ని రిఫర్ చేస్తే అంటే ఏదో అంటారు కదా, సర్వరోగ నివారణిలాగా మన ఇంట్లో ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంది? విటమిన్ ఎమ్, మనీ, డబ్బులు. ఆ డబ్బు సంపాదించటానికి ఇది మీ ఫోన్‌లో మొదటి మార్గం అవ్వాలి. ఓకేనా. మన ఫోన్‌లో 100 యాపులు ఉన్నాయంటే అందులో టాప్ ప్లేస్‌లో మీకు పనికొచ్చేది, మీ ఆరోగ్యాన్ని కాపాడేది, మీ యొక్క ఆదాయాన్ని తెచ్చిపెట్టేది, మీకొక విజ్ఞానాన్ని పంచేది ఏదన్నా ఉన్నది అనంటే అది మన మిస్టర్ వాల్ట్ యాప్ అయ్యుండాలి. ఓకేనా. అనే ఒక విజన్ తోటి మన కంపెనీని ప్రతి రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి జస్ట్ ఇప్పుడే సార్ పిల్లర్స్ అనేది మనం వేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ మనకి బెస్ట్‌గా ఇక్కడ మనం చూసుకుంటే ఏందంటే ప్యాషనేట్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజ్‌మెంట్. ఇక్కడ ఒకసారి సార్ మనం మేనేజ్‌మెంట్ గురించి ఒకసారి మనం తీసుకుంటే సో అంటే ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోకూడదు. బట్ ఏందనంటే ఇక్కడ యాస్ పర్ కంపెనీస్ మై నాలెడ్జ్ ప్రకారం చాలా కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి సార్. ఎందుకో చెప్పనా? ప్రాపర్ నాలెడ్జ్ లేక. ఓకేనా. ఏదో కంపెనీ పెట్టారు. దాన్ని కాపీ కొట్టాలి. మనం పెట్టేయాలి ఇటు సైడు. ఎవరో ఏదో పెట్టారు. బిజినెస్ పెట్టారు. దాన్ని మనం కాపీ కొట్టుకోవాలి. మనం ఏదో కొద్ది మార్పులు చేర్పులు చేసి చేయాలి. అంటే ఓన్ బ్రెయిన్ అనేది వాడకుండా జస్ట్ మార్కెట్‌లోకి ఏదో వచ్చేస్తున్నారు. ఓకేనా. 4 రోజులు నడిపిచ్చేస్తారు. ఎళ్ళిపోతుంటారు. మళ్ళీ ప్లాన్ మారుస్తుంటారు. ఎళ్ళిపోతుంటారు. అంటే ఇట్లా ఏందంటే సార్ ఒక ప్రాపర్ మేనేజ్‌మెంట్ లేకపోతే ఒక సిస్టమే ఖరాబయిపోతుంది. ఓకేనా. ఇప్పటివరకు వచ్చిన కంపెనీలన్నీ వచ్చినియి, పోయినియి అంటే ఏందనంటే వాళ్ళ యొక్క మేనేజ్‌మెంట్ యొక్క బ్రెయిన్‌లో ఏం రన్ అవుతుంది? వాళ్ళు ఏ ఉద్దేశంతోటి మార్కెట్‌లోకొచ్చారు అనేది చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఓకేనా. అండ్ చాలా వరకు మేనేజ్‌మెంట్ నేను అబ్జర్వ్ చేసిందేందంటే డిపెండెంట్ మేనేజ్‌మెంట్ ఉంటది. అంటే ప్రతి దానికి డిపెండ్ అవుతుంటారు. ఐదర్ సాఫ్ట్‌వేర్‌లో గావచ్చు, టెక్నికల్‌గా గావచ్చు, లేదంటే మీటింగ్స్ పరంగా, ట్రైనింగ్స్ పరంగా డిపెండ్ అవుతుంటారు. కమింగ్ టు అవర్ కంపెనీ సో ఎవ్వరికీ దేని మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు సార్. ఫుల్ ప్యాక్డ్‌గా మనకిక్కడ నాలెడ్జ్ అనేది ఉండి ఓకేనా, అన్ని విధాలుగా ఆలోచన చేసి మన కంపెనీని ఇక్కడ ఒక ప్రీ ప్లాన్డ్‌గా ఎస్టాబ్లిష్ చేసినామనమాట. సో అందులో వన్ ఆఫ్ ద పర్సన్ మిస్టర్ మల్లేష్ చేబ్రోలు, మైసెల్ఫ్, ఐ కంప్లీటెడ్ మై బీటెక్ గ్రాడ్యుయేషన్ సార్. ఓకేనా. సో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా బ్యాంకింగ్ సెక్టార్‌లో చేశాను. అండ్ యాస్ వెల్ యాస్ 12 ఇయర్స్ నుంచి నాకొక మార్కెటింగు ఓకేనా. మార్కెటింగ్ అంటే ఏందనంటే ఒక ప్యాషనేట్‌గా.
ఏదో డబ్బులొస్తాయి ఇంకోటి అనేది సెకండరీ. బట్ ఏందంటే ఒక ప్యాషనేట్‌గా సో, ఇక్కడ ఒక మార్కెటింగ్ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. ఎందుకు అనంటే, ఇక్కడ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనీ అనే దానికి ఎలాస్టిక్ నేచర్ ఉంటది. ఎంత లాగితే అంత డబ్బులు. ఓకేనా? సో, మనం ఏదన్నా ఒక మన టైం పెట్టి మనం సాలరీ తెచ్చుకుంటే ఒక ఫిక్స్‌డ్‌గా ఇంతనే వస్తది. బట్ ఇక్కడ ఒక ఎలాస్టిక్ నేచర్‌లో ఎంత కావాలంటే అంత ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు మార్కెటింగ్‌లో. ఈ ఉద్దేశంతోటి సో, బెస్ట్‌గా మనం మార్కెటింగ్‌లో చాలా కంపెనీలు చేసి ఒక మంచిగా ఎర్న్ చేశామండి. ఓకేనా? తర్వాత మనమే ఒక మంచి కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతోటి మనం ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఇంకొక డైరెక్టర్ మిస్టర్ రమేష్ పిన్నిబోయిన గారు ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండ్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్. అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి ఫైనాన్షియల్ సెక్టార్‌లో వర్క్ చేసి ఓకేనా? అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే టోటల్‌గా ఒక 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆల్ యాంగిల్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ మన వన్ మోర్ డైరెక్టర్ రమేష్ పిన్నిబోయిన గారండి. సో, అంటే ఒక ఫుల్ ప్యాక్డ్‌గా మన కంపెనీ అనేది ఒక ప్యాషనేట్‌గా ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. ఓకే. అదే విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వన్ ప్లాట్‌ఫార్మ్ మెనీ సొల్యూషన్ ఫర్ బెటర్ టుమారో. ఓకేనా? ఇదే మన యొక్క విజన్ అండి. ఇందాక మీకు చెప్పాను గదా! సో, రేపటి కోసం ఓకేనా? అనేక రకమైన సొల్యూషన్స్‌ని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీదకి మనం తీసుకొని రావాలి. అదే మన మిస్టర్ వరల్డ్ కంపెనీ యొక్క మెయిన్ విజన్, మిషన్. ఓకేనా? అవర్ కంపెనీ బెనిఫిట్స్ మన కంపెనీలో మీరు ఎంటర్ అయ్యారండి. ఇప్పుడు ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక్కసారి ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ అంటే న్యూ పర్సన్స్ ఉన్నారా ఎవరైనా? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండండి. ఓకే. ఓకే. యెస్ సార్. యెస్ సార్. గ్రేట్ సార్. గ్రేట్ సార్. థాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే సార్. ఇక్కడి నుంచి క్లియర్‌గా వినండి సార్. ఇప్పటివరకు ఇన్నదేందంటే ఇంట్రొడక్షను. ఇక్కడి నుంచి న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రేపు మీరు మార్కెట్‌లోకెళ్ళి ఎవరైతే బిజినెస్ ప్లాన్‌ని ప్రెజెంట్ చేసి మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారో, ఇక్కడి నుంచి చాలా చాలా క్లియర్‌గా వినండి సార్. ఓకేనా? సో, మన కంపెనీలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాం సార్. ఇక్కడ బెస్ట్ డీల్స్, బెస్ట్ ప్రొడక్ట్‌లతోటి ఇప్పటివరకు మనం పెట్టిన ప్రతి ప్రొడక్ట్ కూడా ఏది కూడా ఏదో మనం అంటగట్టే ప్రొడక్టో, లేదనుకుంటే అవసరం లేని ప్రొడక్టో పెట్టలేదండి. ప్రతిదీ గూడా మన ఇంట్లో వాడేది రిజల్ట్ ఓరియెంటెడ్ ఆరోగ్యకరమైన ప్రొడక్ట్‌లు మనం పెట్టినాము. మన కంపెనీలో మీరు చూస్తానే ఉంటారు సార్. మా యొక్క ప్లానింగు ఈ కమింగ్ కొన్ని మంత్స్‌లోనే 500 ప్లస్ ప్రొడక్ట్‌లు మన యొక్క షాపింగ్ కార్ట్‌లో మనం యాడ్ చేయటానికి మొత్తం ప్రీ ప్లాన్డ్‌గా మనం సిద్ధం చేసుకున్నాం సార్. అంటే ఎట్లంటే బెస్ట్ క్వాలిటీ ఆర్గానిక్ ఓకేనా. బెస్ట్ మన ఇంట్లో యూజ్ అయ్యే అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్. అంటే మీరు మార్నింగ్ లేచిన దగ్గర బ్రష్, పేస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు పెట్టుకునే గుడ్ నైటు ఓకేనా. దోమతెర అంటారు కదా! అలాంటి ప్రొడక్ట్‌తో సహా ప్రతిదీ కూడా మనం లిస్ట్ ఏసుకొని రెడీగా ఉన్నాం సార్. ప్రతిదీ కూడా మన దాంట్లో ఒక్కోటి స్టార్ట్ అవుతూ ఉంటది. ఓకేనా. సో, బెస్ట్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ మీరు ఎవరికి మన యాప్ రిఫర్ చేసినా కూడాను గుర్తుపెట్టుకోండండి. వాళ్ళు మన షాపింగ్ కార్ట్‌లోకొచ్చి ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా మీకు డబ్బులే. ఓకేనా. వాళ్ళు ఏది కొన్నా మీకు డబ్బులే. వాళ్ళు కొంటే వాళ్ళకే క్యాష్ బ్యాక్‌లు. ఓకేనా. అండ్ రెండోదొచ్చేసరికి మిస్టర్ మొబైల్ రీచార్జ్. మొబైల్ రీచార్జ్ అనేది ఈ కాలంలో అంటే మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మొబైల్ రీచార్జ్ అనేది అంత ఇంపార్టెంట్‌గా మారిపోయింది. మరి ఈ మొబైల్ రీచార్జ్ మీద ఇన్‌స్టాంట్‌గా స్పీడ్‌గా మనం ఒక సర్వీస్ ఇస్తూ, దాంతో పాటు బెస్ట్‌గా క్యాష్ బ్యాక్ ఇస్తూ, దీని మీద మనకి బెస్ట్ టీమ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ఓకేనా. సో, అంటే మీరు ఎవరిని మోటివేట్ చేయకుండా ఉన్నా కూడాను వాళ్ళందరూ టీమ్ రీచార్జ్ చేసుకున్నా గూడా, మొబైల్ రీచార్జ్ చేసుకున్నా గూడా మీకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఓకేనా. దానికి లిమిట్ ఏం లేదు సార్. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది మీకిక్కడ రావడం జరిగిద్ది. అండ్ మూడో సెక్టార్ వచ్చేసరికి మిస్టర్ సర్వీసెస్. ఇందులో ఒకటుంటది, ఒకటి లేదనేది ఏముండదు సార్ ఇక్కడ. ఓకేనా. మీరు వెకేషన్‌కెళ్దాం అనుకుంటున్నారా? మీకేదన్నా పాస్‌పోర్ట్ కావాలా? బ్యాంకింగ్ సేవలు గావాలా? లేదంటే ఇన్స్యూరెన్స్‌లు కావాలా? వాటెవర్ ఓకేనా. మీకు ఏది కావాలన్నా కూడాను జస్ట్ మిస్టర్ వాల్ట్ యాప్ ఓపెన్ చేస్తే అందులో సర్వీసెస్‌లోకెళ్తే ఎతుక్కోవాలి లిస్ట్‌లో. నీకేం గావాలో సెర్చ్ చేసి వాడుకోవచ్చు. అన్నంత విధంగా మనం ప్రీ ప్లాన్డ్‌గా బెస్ట్‌గా మన యొక్క సర్వీసెస్‌ని ఎక్స్‌పాండ్ చేయబోతున్నాం సార్. చాలా చాలా అంటే ఎంత మీకు అంటే సాటిస్ఫై అవుతారు అనంటే అంటే మీ కిందున్న ఒక 100 మందిలో ఎవరో పర్సనల్ లోన్ తీసుకుంటే మీకొక 2000 డబ్బులొచ్చేస్తది. ఎవరో క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకొక 500 కమిషన్ వచ్చిద్ది. ఎవరో ఎల్ఐసీయో లేపోతే హెల్త్ ఇన్స్యూరెన్సో వాటెవర్ ఏదో తీసుకుంటే మీకు డబ్బులొచ్చేస్తుంటాయి. అంటే ప్రతి సర్వీస్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ సెటప్ అంతా రెడీ ఉంది సార్. బట్ ఏందనంటే వి ఆర్ వెయిటింగ్ ఫర్ రైట్ టైమ్ టు లాంచ్ ద ఎవ్రీథింగ్ అంతే.
ఓకేనా సార్? ఇక్కడ అంతా రెడీగా ఉన్నది. కాకపోతే ఏందనంటే అన్నీ ఒకేసారి ఇస్తే మనకేందంటే అది స్కేల్ అప్ అవ్వదనమాట బిజినెస్ అనేది. సో, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అందరికి అర్థమయ్యే రీతిలో మనం చిన్న చిన్నగా ట్రైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ మిస్టర్ ట్రైనింగ్సు ఇప్పటి వరకు సార్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎవరు కూడా ట్రైనింగ్స్ మీద ఎవ్వరు కూడా ఫోకస్ పెట్టలేదు. నేను చెప్తున్నా సార్ గుర్తుపెట్టుకోండి. మీకంటూ మీరు టీమ్ క్రియేట్ చేసుకోండి. వాళ్ళు ఏ ట్రైనింగ్ తీసుకున్నా ట్రైనింగ్ అంటే ఎంబీబీఎస్ ఓకేనా? ఎంబీఏ, బీటెక్‌లు ఇంత పెద్దయి ఏమి అవసరం సార్. చిన్న చిన్న ట్రైనింగ్స్ ఓకేనా? స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కంప్యూటర్ బేసిక్స్ కావచ్చు, ఫోటోని ఎట్లా ఎడిట్ చేయాలి, ఏఐని ఎట్లా యూజ్ చేయాలి ఓకేనా? అంటే న్యూ ట్రెండింగ్ ట్రైనింగ్స్ అనమాట. మన ఫోన్ ఎట్లా వాడాలి, సోషల్ మీడియాని ఎట్లా యూజ్ చేసి మనం బిజినెస్ లీడ్స్ అనేది తెచ్చుకోవాలి, డైలీ ఇన్‌కమ్ ఎట్లా సంపాదించాలి, ఏ ఇన్సూరెన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్లో చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్స్ ఎలా రిపేర్ చేసుకోవాలి, అంటే మన డైలీ లైఫ్‌లో ఉపయోగపడే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ట్రైనింగ్ రూపంలో మన దాంట్లో తీసుకొని రాబోతున్నాం సార్. సో, మన స్కిల్స్ అనేది ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా మూవ్ అవుతామండి. అండ్ ఇప్పుడు మనకు చెప్తున్నారు డిజిటల్ లాక్‌డౌన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? ఈవెన్ మన కంపెనీకి ఫుల్ లాక్‌డౌన్ 24 అవర్స్ ఫుల్ లాక్‌డౌన్ వచ్చినా గూడా మన కంపెనీ అనేది 1% గూడా మన కంపెనీ ఆగదండి. ఎందుకనంటే ఏ లాక్‌డౌన్ వచ్చినా మొబైల్ రీచార్జ్ నడిసిద్ది. ఏ లాక్‌డౌన్ వచ్చినా డిజిటల్ సర్వీసుల ద్వారా మనం ప్లాన్ జేస్తాము. ఏదొచ్చినా గూడాను ట్రైనింగ్స్ ద్వారా మన యొక్క టీమ్‌తో ఇన్‌కమ్ అనేది మనం జనరేట్ జేయిస్తాము. ఓకేనా? షాపింగ్‌లో మన ప్రొడక్ట్‌లన్నీ గూడా ఎసెన్షియల్ ప్రొడక్ట్‌లు. కంపల్సరీగా ఏమొచ్చినా వెళ్ళాల్సిన ప్రొడక్ట్‌లనమాట. అంటే ఏదొచ్చినా కూడాను, ఎట్లా జరిగినా కూడాను మన కంపెనీ అనేది చాలా చాలా బెస్ట్‌గా ముందుకెళ్తది. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన జీవితంలో ఈ నెట్ ఉంది. ఇది ఉంచండి. నాకు వైఫై కట్ అయింది పవరు. ఓకే. అయిపోయింది. హుహు. సారీ. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే. సో, ఇక్కడ మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఇందులో ఉన్న సర్వీసెస్ తప్ప ఓకేనా? ఇంకేదన్నా ఉంటదంటారా ఇందులో? అంటే మనకి ఒక 1 ఇయర్ బాబు దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన బాబు, గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి ఓకేనా? 60, 80, 100 సంవత్సరాల ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా, ఉపయోగపడే విధంగా మన యొక్క మిస్టర్ వాల్ట్ యాప్ అనేది ఇక్కడ తయారు చేసుకొని మన ముందుకు రావడం జరిగిందండి. ఓకేనా? ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్. ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఫ్యూచర్ అంటే ఒక 10, 20 సంవత్సరాలు ఎక్స్‌పెక్ట్ చేయమాకండి సార్. వితిన్ కమింగ్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్న ప్రాజెక్ట్‌లు. ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మిస్టర్ వరల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ సక్సెస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెస్ట్ ఇన్నోవేషన్ తోటి 100% ట్రస్ట్ బిల్డ్ చేస్తూ, టెక్నాలజీ వాడుతుంటూ, 100% గ్రోత్ రేట్‌లో మన కమ్యూనిటీని పెంచుకుంటూ ఓకేనా? బెస్ట్‌గా మనం ఇక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయటం జరుగుతుందండి. దాంతో పాటుగా మనం ఇక్కడ ఈ యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి ఒక్కసారి మీకు చిన్న బ్రీఫింగ్ ఇస్తానండి. ఓకేనా? చిన్న బ్రీఫింగు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిస్టర్ మార్ట్ ఫస్ట్ మీరు చూసుకున్నారు మిస్టర్ మార్ట్. ఆల్ ఓవర్ ఇండియా మన యొక్క మిస్టర్ మార్ట్‌లనేది మనం ప్లాన్ చేయడానికి రెడీగా ఉందండి. వితిన్ మంత్స్. ఓకేనా? ఐ హోప్ మనకు ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రతి ఒక్క పిన్ కోడ్ రేంజ్‌లో ఇప్పటివరకు మనకి చాలా మెంబర్స్ పిన్ కోడ్ ఫ్రాంచైజీలు తీసుకున్నారు. మండల్ ఫ్రాంచైజీలు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండండి ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియా పిన్ కోడ్ ఒక్కసారి మన యాప్‌లోకెళ్ళి ఓకేనా? అక్కడ మీకు మిస్టర్ ఫ్రాంచైజ్ అని ఒక బటన్ ఉంటది. ఓకేనా? స్పెషల్ సబ్స్క్రిప్షన్స్ కింద మిస్టర్ ఫ్రాంచైజ్ అని. అక్కడికెళ్ళి పిన్ కోడ్ ఫ్రాంచైజ్‌లో మీ పిన్ కోడ్ కొట్టి చూసుకోండి. అది అవైలబుల్ ఉందో లేదో. అవైలబుల్ ఉన్నదా వెంటనే దాన్ని మీరు లాక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఎవరైతే పిన్ కోడ్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మిస్టర్ మార్ట్స్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో, మీరు ఎలా చేయాల్సింది ఏందనంటే మీ యొక్క ఏరియాలో మీ పిన్ కోడ్ రేంజ్‌లో ఒక 200 యాక్టివేషన్స్ అయ్యుండాలి. మరి ఎందుకు సార్ 200 యాక్టివేషన్స్ అవ్వకపోతే ఇవ్వరా మీరు అనంటే, సార్ చాలా కంపెనీలో ఆవేశపడిపోయి ఓకేనా? ఆశపడి, ఆశపడి ఎళ్లి డబ్బులు గట్టి ఓకేనా? ఫ్రాంచైజ్‌లు, స్టాక్ పాయింట్‌లని పెట్టి ఓకేనా? రెంట్‌లకి గూడా ఎళ్ళక క్లోజ్ చేసినోళ్ళు చాలా మందున్నారు సార్. కానీ చెప్పినాం గదా! మనం మిస్టర్ వాల్ట్ ఏం జేసినా కస్టమర్ సాటిస్ఫాక్షను సో, లాస్ అనేది సో, లాభం పక్కన పెట్టండి. లాస్ అనేది 100% లేకుండా ఓకేనా?
ఒక్క నిమిషం. 100% లాస్ అనేది లేకుండా ఇన్నోవేటివ్‌గా మనం మిస్టర్ మార్ట్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము. మన యొక్క మిస్టర్ మార్ట్‌కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. క్రౌడ్ అనేది మీరెళ్ళకుండా మీ దగ్గరికి ఒక క్రౌడ్ వస్తే ఎలా ఉంటది? డైలీ మీ దగ్గరకొస్తున్నారు. ఒక 100 మెంబర్స్ విజిట్ చేస్తున్నారు మీ యొక్క మార్ట్‌కి. ఓకేనా? అందులో ఎంతమంది యాక్టివేషన్స్ అవుతారు? ఎంతమంది షాపింగ్ చేస్తారు? ఎంతమంది మన ప్రొడక్ట్‌లు వాడతారు? మీకెంత బిజినెస్ అయిద్ది? ఎంత ఫేమొచ్చిద్ది మన కంపెనీకి? ఒక మార్ట్ మీ ఏరియాలో మీరుంటున్న పిన్ కోడ్‌లో మన యొక్క మిస్టర్ వాల్ట్ మార్ట్ అనేది అక్కడున్నది మీకు. ఓకేనా? సో, ఈ మార్ట్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని స్పెసిఫికేషన్ చెప్తాం. అందులో ఒక బిజినెస్ హబ్ ఉంటది. అంటే మీటింగు, కాన్ఫరెన్స్ హబ్ ఒకటుంటది. దాంతో పాటుగా కమర్షియల్ హబ్ అని ఒకటుంటది. ఓకేనా? ఈ కమర్షియల్ హబ్‌లో ఓకేనా? ఈ కమర్షియల్ హబ్‌లో మనము కమర్షియల్ ఒక బిజినెస్ అనేది అక్కడ సెటప్ చేస్తాము. అక్కడికే కస్టమర్‌లొస్తారు. ఓకేనా? మరి ఎందుకు కస్టమర్‌లక్కడొస్తారు అనంటే, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలుగు స్టేట్‌లో గావచ్చు, లేదంటే ఇండియాలో గావచ్చు, 100కి 80% బిజినెస్‌లన్నీ కూడాను నెక్స్ట్ కమర్షియల్ హబ్‌గా మారబోతుంది. అక్కడికొచ్చారా మీకు మన మిల్లెట్ మాల్ట్ దొరుకుతది. మిల్లెట్ మిక్స్ దొరుకుతది. ఓకేనా? వెయిట్ లాస్ టీ దొరుకుతది. షుగరు తగ్గిచ్చే మీకక్కడ జ్యూస్ దొరుకుతది. ఓకేనా? ఏది చిన్న చిన్న కప్స్ జ్యూస్ దొరుకుతది. ఓకేనా? ఒక వ్యక్తొచ్చాడు. అక్కడ చూస్తా ఉంటాడు. షుగర్ తగ్గిచ్చే టీ ఉంది. వెయిట్ లాస్ తగ్గిచ్చే టీ ఉంది. ఓకేనా? మనకి ఇమ్యూనిటీ పెంచే టీ ఉన్నది. అంటే ఒక ఇన్నోవేటివ్‌గా మనం తీసుకొస్తున్నాం సార్. చెప్తున్నా గదా! మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. మన యొక్క అంటే ఇన్నోవేటివ్ థింగ్స్‌కి ఓకేనా. ఆ మిస్టర్ మార్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి చెప్తున్నాను గదా! వాళ్ళు ఎవరి దగ్గరికెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గరికి అందరూ వచ్చే విధంగా ఆ ఉన్న ఏరియాలోనే ఒక డిఫరెంట్ వేలో మన స్ట్రాటజీని ఫాలో అవుతూ బెస్ట్‌గా మనం దాన్ని ఎస్టాబ్లిష్ జేస్తున్నాం సార్. మీరు దానికోసం జేయాల్సింది ముందు మీరుంటున్న ఏరియాలో మీ పిన్ కోడ్ ఒకసారి బుక్ చేసుకోండి. ఆ ఏరియాలో మీరు బిజినెస్ మీద అనేది ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకేనా. మన మిస్టర్ మార్ట్ అనేది ఒక పిన్ కోడ్‌కి ఒక వ్యక్తికి మాత్రమే మనిస్తాం. ఓకేనా. అండ్ మిస్టర్ పే. మిస్టర్ పే అంటే ఏందంటే, ఇప్పుడు మనకి ఈ ఫోన్‌పే, గూగుల్ పే ఈటిలాగానే మన ఒక మిస్టర్ పే. మన దాంట్లో మీరు డబ్బులు సంపాదించారా? ఎక్కడికెళ్ళైనా మీరు పే జేయొచ్చు. దానికోసం మనం మిస్టర్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ పర్మిషన్స్ గూడా మనం తీసుకుంటున్నాం సార్. అంటే మన వాలెట్‌లో డబ్బులున్నాయి అనంటే మీ బ్యాంక్‌లో ఉన్నట్లే. గుర్తుపెట్టుకోండి. మన వాలెట్‌లో డబ్బులున్నాయంటే మీ బ్యాంక్‌లో ఉన్నట్లే. ఎనీ టైమ్ మీరు ఏ బ్యాంక్ అయినా మీరు ట్రాన్స్‌ఫర్ కొట్టుకోవచ్చు. ఇక్కడ ఉంచుకోవచ్చు. ఓకేనా. ఎవరికైనా షాప్‌కి మన ఏదైనా షాపింగ్ చేసుకుంటే పంపుకోవచ్చు. అండ్ మన బ్యాంక్‌లో డబ్బు దాచుకుంటే అన్ని బ్యాంకులు ఇచ్చే మాదిరిగానే మనం గూడా ఇక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో మనీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుద్ది. అంటే మీరు సంపాదించిన సంపాదన అదే అక్కడే ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ గూడా వచ్చే విధంగా మనం ప్లాన్ జేస్తున్నాము. ఓకేనా. సో, అదే మన మిస్టర్ బ్యాంకింగు. తర్వాత మిస్టర్ గ్లోబల్ ఎక్స్‌చేంజ్. గ్లోబల్ ఎక్స్‌చేంజ్ అనంటే ఇప్పటి వరకు ఎన్నో రకాల క్రిప్టో ఎక్స్‌చేంజెస్ వచ్చినియి సార్. ఓకేనా. అండ్ ఈ రెండిటిని క్లబ్ చేసి చెప్తాను మీకు. మిస్టర్ డీసెంట్రలైజ్డ్ కాయిన్, మిస్టర్ డీసెంట్రలైజ్డ్ కాయిన్. ఓకేనా. అంటే సెంట్రలైజ్డ్ అంటే మన ఇండియాకి దీనికి సంబంధించింది కాదు సార్ ఇది. వరల్డ్ వైడ్‌గా డీసెంట్రలైజ్డ్ మిస్టర్ కాయిన్. దీనికి బ్యాకప్ వర్క్ అనేది నడుస్తుందండి. మిస్టర్ గ్లోబల్ ఎక్స్‌చేంజ్. అంటే మనమే ఎక్స్‌చేంజ్ పెట్టుకుంటూ మనమే ఒక క్రిప్టో కాయిన్ తీసుకొని రాటానికి ఒక బేస్ అనేది, పునాదనేది స్ట్రాంగ్‌గా వేస్తున్నాం. మరి చాలా కాయిన్‌లొచ్చినియి సార్. మేమెన్నో కాయిన్ కంపెనీలు జేసినాము. వచ్చినియి, పోయినియి. ఏదో ఆశపడ్డాము. రూ. 1,00,000 కాయిన్ అయిద్దనుకున్నాం. రూ. 1000 అయిద్దనుకున్నాం. 10,000 అయిద్దనుకున్నాము. మరి ఎందుకు పనికి రాకుండా పోయింది సార్. ఇట్లా డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయారు సార్ అని జెప్పి చాలా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి సార్. బ్యాడ్ ఎక్స్‌పీరియన్సే ఎక్కువుంది. బట్ నేనిక్కడ మీకు డామ్ ష్యూర్‌గా చెప్తున్నానండి. చెప్పాను గదా! ప్రాపర్ స్కిల్డ్ మేనేజ్‌మెంట్ లేక, నాలెడ్జ్ లేక, ఆశపడి, ఆశ పెట్టి ఎళ్ళిన కంపెనీలు తప్ప, ప్రాపర్ వేతో వచ్చిన కంపెనీ ఒక్కటి గూడా మనకైతే లేదు. ఇది మాత్రం క్లియర్‌గా చెప్పుకోవచ్చు మీరు. ఓకేనా. అందరూ కూడాను ముందు మీరు కాయిన్ కొనండి, కాయిన్ కొనండి, దాసుకోండి. రేపొద్దున నేను ఆ మార్ట్ పెడతా, లేపోతే అట్లా నేను కాయిన్‌ని యుటిలిటీలోకి తీసుకొనొస్తాను. తర్వాత మీ కాయిన్ హైక్ అయిద్ది. ఓకే అంటున్నారు. కాయిన్‌లన్నీ అమ్ముకుంటున్నారు. ఏం జేయకుండా ఎళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ మీరు గనక అబ్జర్వ్ చేస్తే, ఒక కాయిన్‌కి విలువ రావాలంటే ఏం చేయాలండి? ఒక రూపాయికి విలువ ఉండాలంటే ఏంటిక్కడ మ్యాటరు? ఆ రూపాయిని తీసుకెళ్ళి మీరు ఎవరికిచ్చినా వాళ్ళు తీసుకొని మీకేదైనా వస్తువు ఇయ్యాలి. ఓకేనా? ఏదైనా సర్వీస్ ఇయ్యాలి. వెంటనే ఆ రూపాయిని మీరు దాచుకుంటారు. పడేయరు గదా! కింద పడేయరు గదా! ఒక చిత్తు పేపర్ ఉంటది. జేబులో పెట్టుకోరు. అదే ఒక రూ. 100 నోట్ జేబులో పెట్టుకుంటారు. ఎందుకు? ఆ రూ. 100 నోట్ ఇస్తే మీకు ప్రొడక్ట్ ఇస్తారు.
సర్వీస్ ఇస్తారు. ఓకేనా? అప్పుడు ఆ రూ. 100 నోటుకి మీకు విలువ ఉంటుంది. అట్లనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ముందు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము, టీమ్ ఎస్టాబ్లిష్ చేసాము, మిస్టర్ మార్ట్స్ పెడుతున్నాము. ప్రతి పిన్ కోడ్ రేంజ్‌లో కూడా మన యొక్క మార్ట్స్ ఓపెన్ చేస్తున్నాము. రేపొద్దున మన కాయిన్ స్టార్ట్ అయినా కూడాను 2027 100% మన కాయిన్ అనేది స్టార్ట్ అవుద్ది సార్. 2027లో దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా మీకు అందజేయడం జరుగుద్ది. సో ఈ యొక్క కాయిన్ మీరు తీసుకెళ్ళి ఏ మార్ట్‌లోకి వెళ్ళినా, ఎందుకంటే అప్పటికే మనకు మార్ట్స్ రెడీగా ఉంటాయి. ఓకేనా? ఆల్రెడీ మన యొక్క ప్రొడక్ట్‌లు అనేది రన్నింగ్‌లో ఉన్నాయి. ఎంతో మంది కస్టమర్లు ఈరోజు కొత్త కస్టమర్ల కంటే ఎక్కువ రీపర్చేజ్ చేస్తున్నారు సార్ అందరూ గూడాను. ఓకేనా? సో రీపర్చేజ్ చేస్తున్నారు. అలాంటి ప్రతి యాస్పెక్ట్‌లో కూడా మన కాయిన్ అనేది యుటిలిటీలోకొస్తది. అండ్ మన కంపెనీ అనేది ఒక లిమిటెడ్ కాయిన్స్, ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక లిమిటెడ్ కాయిన్స్ అంటే ఇప్పుడు సపోజు 1,00,00,000 కాయిన్సే కంపెనీ రిలీజ్ చేసింది. అంటే ఒక ఒక చిన్న బిజినెస్ సీక్రెట్స్ ఇవి. బట్ ఏందనంటే మీకు ఒక చిన్న పాయింటు, ఎందుకంటే అర్థం కావాలి కదా! ఇప్పటివరకు ఏందనంటే ఇవన్నీ ఎవరు చెప్పకుండా ఏదో గాల్లో లెక్కలు చెప్పేసి ఇది చేశారు. బట్ మనం ఏందనంటే ప్రాపర్ వే గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోటి మీకు చెప్తున్నానండి ఇదంతా గూడాను. అంటే ఒక కాయిన్ బిజినెస్ తేవాలి అనంటే బేస్ ఎట్లుండాలి? పిల్లర్స్ ఏమెయ్యాలి? అనే విషయం మీకు ఎవరు చెప్పరు. ఓకేనా? అయన్నీ చెప్తే మీరు ఎందుకు చేయలేదు సార్ ముందు అని జెప్పేసి అడుగుతారు గదా మీరు. ఓకేనా? మరి కాయిన్ తేవాలంటే ముందు మనకి కంపెనీకి ఒక పరువు ఉండాలి, ఒక విలువ ఉండాలి, ఒక కంపెనీ మీద ఒక నమ్మకం ఉండాలి, కంపెనీకి ఒక కమ్యూనిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాక కాయినొస్తే మీరిచ్చిన కాయిన్ నాకు అందుబాటులోకి ఉండి యుటిలిటీలో వాడుకుంటే నాకు డబ్బులొస్తాయండి. ముందే మీరు కాయిన్ అమ్మితే దాన్ని ఏం జేసుకోవాలని జెప్పి ఆ క్వెషన్ ఎవరు అడగరు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు అదొచ్చే విధంగా చెప్పరు. మీరు దాసుకోండి రేపు 1,00,000 అయిద్ది, కోటయిద్ది నమ్మగలుగుతారు. ఓకేనా? బట్ ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ముందు పునాదనేది ఉండాలి. ఓకేనా? సో, వస్తువుకు వస్తువెళ్తుంది. ఓకేనా? రిఫర్ చేస్తే డబ్బులెళ్తున్నాయి. మార్ట్ ఉంది. ఎళ్తున్నారు. షాపింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు నేనొక రూపాయి ఇచ్చినా దాచుకుంటారు మీరు. కాయిన్ ఇచ్చినా దాచుకుంటారు. దాచుకున్న కాయిన్‌ని మీరెక్కడెళ్ళైనా ప్రొడక్ట్ కొనుక్కుంటారు. ఎవరికిచ్చైనా డబ్బులు తీసుకుంటారు. ఓకేనా? అంటే ఈ విధంగా అండ్ గ్లోబల్ ఎక్స్‌చేంజ్‌లో ఇప్పుడు మీకు చిన్న చెప్పాను గదా! ఒక 1,00,00,000 కాయిన్ రిలీజ్ చేసినాం. ఓకేనా? మన దాంట్లో 1,00,000 మంది కస్టమర్లు ఉన్నారనుకుందాం. ఒక్కొక్కళ్ళు ఎన్ని కాయిన్స్ వస్తాయండి? తలా ఒక 100 కాయిన్‌లు కొనుక్కున్నారు. అయిపోయింది. ఓకేనా? ఈ 1,00,000 మంది కస్టమర్లు కాస్త మీరు రిఫర్ చేయకుండా మానరు గదా! కస్టమర్లు రాకుండా మానరు గదా! 2,00,000 మంది కస్టమర్లొచ్చారు. వాళ్ళ దగ్గర కాయిన్ లేదు. వాళ్ళకి కాయిన్ కావాలి. అంటే ఎవరమ్మాలి? ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నోళ్ళు అమ్మితేనే కాయిన్, లేకపోతే లేదు. ఓకేనా? మీకు నచ్చిన రేట్‌కి అమ్ముకోవచ్చుగా. మీరొక రూ. 100కే కొన్నారు అనుకుందాం దాన్ని. ఓకేనా? లేదా మీకు రూ. 100కి వచ్చిందనుకుందాం దాన్ని. రూ. 100 కాస్త మీరు ఎక్కువకే అమ్ముతారు గదా! ఓకేనా? అమ్మారు. వాళ్ళు నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొన్నదానికంటే వాళ్ళు ఎక్కువకే అమ్ముతారు గదా! ఓకేనా? ఎవరు కొనకపోతే మీరెళ్తారు, మన మార్ట్‌లోకెళ్తారు, షాపింగ్ చేసుకుంటారు. ఓ 10 కాయిన్లు ఇచ్చేస్తారు. మీరు ప్రొడక్ట్‌లు తీసుకొని వచ్చేస్తారు. ఓకేనా? ఆ కాయిన్స్ మళ్ళీ మళ్ళీ మార్కెట్‌లోకెళ్తాయి. అంటే ఒక ఫిక్స్‌డ్ కాయిన్స్ పెట్టుకొని, కాయిన్ బర్నింగ్ టెక్నాలజీ వాడుకుంటూ, ఒక ఫిక్స్‌డ్ కాయిన్ పెట్టుకొని, ఒక లిమిట్ పెట్టుకొని, అవే కాయిన్స్‌కి ఉన్న వాటికి విలువ పెంచాలి. అర్థమైంది సార్. కాయిన్‌లు పెంచడం గాదు లెక్కిక్కడ. ఉన్న కాయిన్స్‌కి విలువ పెంచాలి. ఓకేనా? ఈరోజు మనం చూసుకుంటే డాలర్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతుంది? దాని వాడకం అనేది అట్లుంది. అన్ని దేశాల్లో దాన్ని వాడుతున్నారు. ఇప్పుడు మనం రూపాయి విలువ పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఓకేనా? మన గవర్నమెంట్ గూడా రూపాయి విలువ పెంచడానికి మన కరెన్సీనే వాడండి, మన దగ్గరే మీరు షాపింగ్ జేయండి, మన ఇండియాలోనే కొనండి, వెకేషన్స్ గూడా ఇండియాలోనే వెళ్ళండి అనంటే ఇక్కడ మనం జేసిందేంటి, గవర్నమెంట్ జేసిందేంటి? ఇండియాలో ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పిచ్చింది. వెకేషన్స్ ఎళ్ళటానికి ఫెసిలిటీ కల్పిచ్చింది. షాపింగ్ జేసుకోవడానికి ఫెసిలిటీ కల్పిచ్చింది. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టింది. రోడ్స్ ఏసింది. బిజినెస్ చేసుకోమంటుంది. ఇండియాలో ఇవన్నీ కల్పిచ్చింది కాబట్టి మన రూపాయి మనమే వాడి మనం గ్రో అవుతున్నాం ఇక్కడ. ఇవన్నీ కల్పిచ్చకుండా ఏదో జస్ట్ దీన్ని పెంచేయాలి, చేసేయాలనంటే ఇక్కడ లేపోతే మనం ఎళ్లి పక్కన కాడే కొనుక్కోవాలిగా. అట్లనే మన కంపెనీ గూడాను అన్నీ మీకు ముందుగా సదుపాయాలు కల్పిస్తుంది. మీరు సర్వీస్ వాడుకోవాలా, షాపింగ్ జేయాలా, ప్రొడక్ట్‌లు కొనాలా, రీచార్జ్ చేయాలా, ఏం చేయాలనే దానికి మొత్తం కల్పించిన తర్వాత మీకొక కాయిన్ చేతిలో పెడుతుంది. దాన్ని మీ ఇష్టం ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఒక ప్రాపర్ నాలెడ్జ్ తోటి తీసుకొస్తున్న థింగ్ సార్ ఇది. సో, 100% ఇప్పుడు ఎవరైతే మన కంపెనీతో జర్నీ చేస్తూ ఉంటారో, ప్రతి పాయింట్‌ని ప్రతిరోజు వింటూ ఉంటారో వాళ్ళైతే అదృష్టవంతులు సార్. తర్వాత మిస్టర్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్. ఓకేనా? సో, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకేనా? ప్రాపర్టీ మేనేజ్‌మెంట్. మన ఉన్న దగ్గర ఎవరైనా వెంచర్ ఉండొచ్చు. అక్కడ మన బోర్డ్ ఉంటది. ఓకేనా? మనం ప్రమోట్ చేస్తాము. ఓకేనా? సపోజ్ కావలిలో ఉన్నది. ఒక వెంచర్ ఉన్నది. సో, మన దాంట్లో
అడ్వర్టైజ్మెంట్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఆ కావాలి పర్సన్స్ ఎవరెవరు ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారో కొనుక్కుంటారు. ఓకేనా? మనకి ఇక్కడ కమిషన్స్ అనేది జనరేట్ అవుతుంటాయి. ఓకేనా? ఈ విధంగా ఏదన్నా ఒక ఫ్లాట్ కావచ్చు, ఓకేనా? ఆల్రెడీ కట్టున్న ఇల్లు కావచ్చు, ఓకేనా? ప్లాట్ కావచ్చు, ఓకే. ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి దాన్ని కూడా మనం ఒక ప్రొఫెషనల్, ఒక ఆర్గనైజింగ్‌గా మన యొక్క కస్టమర్ కేర్ సర్విస్ ద్వారా మనం దీన్ని డీల్ చేయబోతున్నాం సార్. ఇక్కడ మనం ఒక్క మాటగా చెప్పుకుంటే బిల్డింగ్ సొల్యూషన్స్ అండ్ క్రియేటింగ్ ద ఫ్యూచర్స్. మన భవిష్యత్తు కోసం, ఓకేనా? ఇక్కడ ఒక సొల్యూషన్‌ని మన కంపెనీ బిల్డ్ చేస్తుంది. మీరు పర్ఫెక్ట్‌గా ఆలోచించండండి. ఫుల్ ప్యాక్డ్‌గా ఇన్ని అవకాశాలున్న కంపెనీ బయట మార్కెట్‌లో ఏవి లేవు. ఓకేనా? ఓకే. ఇవి మన యొక్క ఫ్యూచర్ విజన్ సార్. ఓకేనా? మన కంపెనీ యొక్క అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడాను. అంటే నేనేదన్నా ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తున్నానంటే క్లియర్‌గా చూసుకోండి సార్. అంటే మన కంపెనీకి ఒక ప్లానింగు, ఓకేనా? ఎలా చేయాలన్న ఒక విధానం తెలియకపోతే మేము ముందు చెప్పము సార్ ఫస్టు. మీరు స్టార్టింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారనంటే మన కంపెనీ ఒక నినాదం ఉంటది. చెప్పిందే చేస్తాము. చేయగలిగింది మాత్రమే చెప్తాము. ఓకేనా? ఈ పాయింట్‌లో మేము చాలా చాలా స్టాండ్ బై అయ్యి ఉన్నాం సార్ ఇక్కడ. ఓకేనా? సో, 100% మనం చేయలేనిదైతే మీకైతే ఈరోజు ఏం చెప్పట్లేదు సార్ ఇక్కడ. ఫుల్ నాలెడ్జ్ తోటి 100% అవగాహనతోటి చెప్తున్న కంపెనీ సార్ ఇక్కడ. మిస్టర్ వాల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రేపు ఫ్యూచర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా, బెస్ట్ ఇన్‌కమ్ సోర్స్‌గా మనకు ముందుకెళ్ళబోతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు మన షాపింగ్‌లో చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అనేది మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, జనరల్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, బ్యూటీ, ఫర్నిచర్, కిడ్స్, టాయ్స్, పిల్లలు ఆడుకునే డ్రెస్సుల దగ్గర నుంచి, బొమ్మల దగ్గర నుంచి ప్రతీదీ కూడాను మనం అందుబాటులోకి తీసుకోవటానికి రెడీగా ఉన్నాం. చెప్పాను కదా! 500 పైన ప్రొడక్ట్‌లు మీరు షాపింగ్ ఓపెన్ చేస్తే మొత్తం ప్రొడక్ట్‌లు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గంట పట్టాలి. ఓకేనా? ఓపెన్ చేసి చూడటానికి ప్రొడక్ట్‌లు చూడటానికి 1 అవర్ పట్టాలి. అది మా ప్లానింగు. ఓకేనా? మీరు ఒక వ్యక్తి ఒక యాప్ రిఫర్ చేస్తే తను మొత్తం సెలెక్ట్ చేసుకొని యాడ్ కార్ట్ కొట్టి ఒక 5,000 బిల్ చేసుకుంటే మీకు ఒక రూ. 1000 డబ్బులు రావాలి. ఓకేనా? 5,000 బిల్ చేయడానికి మీరు పక్కనుండి నువ్వు అది కొను, ఇది కొను అని చెప్పాల్సిన పని లేదు. ఆయనకు నచ్చిందా ఒక స్వెటర్ కొనుక్కుంటాడు. ఆయనకు నచ్చిందా ఒక పెన్ కొనుక్కుంటాడు. ఆయనకు నచ్చిందా ఒక ట్యాబ్ కొనుక్కుంటాడు. ఓకేనా? ఇంట్లోకి కావాల్సిన పిల్లలకి బొమ్మలు కొంటాడు. వాటెవర్ ఏం షాపింగ్ చేసినా మీకు డబ్బులొస్తది. దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే మీ కమ్యూనిటీ బిల్డ్ చేయండి. ఓకేనా? ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవ్వండి. కమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి. అండ్ మొబైల్ రీచార్జ్ అనేది మీకు చెప్పాము ఆల్రెడీ మనం చెప్పినాం. ఇది మన జీవితాంతం మనకు మొబైల్ రీచార్జ్ కావాల్సిందే. ప్రతి నెలా కావాల్సిందే. ప్రతి ఇంట్లో 4 సెల్లులుంటున్నాయి. 4 రోళ్ళు 8 సిమ్ములుంటున్నాయి. ఓకేనా? సో, దీనికైతే ఏం డోకా లేదు సార్. బీభత్సమైన అంటే ఎంత బెస్ట్ అంటే అంత ఇన్‌కమ్ వచ్చిద్ది. ఓకేనా? మీరు గనక మీ కింద ఒక 1000 మంది ఉంటే సింపుల్ చెప్తున్నాను సార్. 1000 మంది ఉంటే 1000 మంది ఒక్క రీచార్జ్ చేశారు. ఒక్కొక్క రూపాయే వచ్చిందనుకుందాం మీకు టీమ్ ఇన్‌కమ్ రూ. 1000 వస్తుంది. వాళ్ళు గనక 5 రీచార్జ్ ఫినిష్ చేస్తే 5,000 వస్తుంది. కేవలం మీ కింద ఉన్నోళ్ళు రీచార్జ్ చేసుకుంటే మీకు 5,000 డబ్బులొస్తున్నాయి. ఓకేనా సార్? ఒక నెలలో 5,000 డబ్బులొస్తున్నాయి. కేవలం రీచార్జ్‌లు చేసుకుంటే. ఇక ఆలోచన చేయండి ఎట్లుంటదనేది. అండ్ మిస్టర్ సర్వీసెస్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, ఇన్స్యూరెన్స్, క్రెడిట్ కార్డ్, లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీ రిజిస్ట్రేషన్స్, అంటే వెబ్‌సైట్ కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్, కార్పొరేట్ బిజినెస్ జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుద్దనమాట. దాంతో పాటుగా ట్రైనింగ్స్, ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్, పర్సనల్ ట్రైనింగ్స్, ఫినాన్షియల్, మార్కెటింగ్, కార్పొరేట్, హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇవన్నీ ట్రైనింగ్స్ కూడా మనకివ్వడం జరుగుద్ది. ఓకేనా? సో, మరి ఇవన్నీ ఉన్నాయి. హౌ టు స్టార్ట్? మనం ఈ కంపెనీలో ఎలా స్టార్ట్ అవ్వాలంటే, ముందుగా మీరు వెళ్ళండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్‌లో సెర్చ్ బటన్ కాడ ఎంఆర్ స్పేస్ వాల్ట్ ఇక్కడ మీరు చూడండి ఎంఆర్ వాల్ట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి, తర్వాత మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అక్కడ మీరు రేటింగ్ అండ్ రివ్యూస్ అనేది ఇవ్వండి. ఓకేనా? గూగుల్ ప్లే స్టోర్‌లో మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసి ఇవ్వండి. మీకు గనక లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్‌గా ఐడీ పాస్వర్డ్ కొట్టుకొని మీరు ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే అక్కడ క్రియేట్ వాల్ట్ అని ఉంటది. క్రియేట్ వాల్ట్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయిద్ది. ఇందులో రిఫరల్ ఐడీ అనేది పక్కా మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఈ వీడియో మీకెవరైతే పంపుతారో వాళ్ళ దగ్గర మీరు రిఫరెన్స్ ఐడీ తీసుకోండి. మీ ఫ్రెండే కావచ్చు, రిలేటివ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. వాళ్ళు మీకు రిఫరెన్స్ ఐడీ ఇస్తారు. ఆ రిఫరెన్స్ ఐడీని యూజ్ చేయండి. ఇన్ కేస్ ఏమీ లేదు, నేనెక్కడో చూస్తున్నాను సార్, నాకెవరు సోర్స్ లేదు అనుకుంటే కస్టమర్ కేర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మిస్టర్ వరల్డ్ కస్టమర్ కేర్‌కి. లేదంటే ఇక్కడ మీరు కామెంట్ పెట్టండి ఇక్కడ. మీకు ఎవరన్నా చూస్తే లీడర్స్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కంపెనీ మీకు కాంటాక్ట్ అయ్యి మీకు రిఫరల్ ఐడీ అనేది ఇస్తదండి. ఓకేనా? సో, ఈ విధంగా మీరు వచ్చిన తర్వాత ఐడీ ఓపెన్ చేశారు. మరి మెంబర్‌షిప్ ఎట్లా తీసుకోవాలి అనంటే, మన ఐడీ అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు మై ప్లాన్స్ అని చెప్పేసి ఉంటది సార్ ఇక్కడ. మై ప్లాన్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ప్లాన్స్ సార్.
ఏ కంపెనీకి వెళ్ళినా ఒక ప్యాకేజ్ ఫిక్స్ చేస్తారు. కంపల్సరీ నీకు నచ్చినా నచ్చకపోయినా 2000 కట్టు ఇదే తీసుకో, 5000 కట్టు ఇది తీసుకో, 10,000 కట్టు ఈ సూట్ లెంత్లు తీసుకో, 11,000 కట్టు ఏదో జ్యూస్ బాటిల్ తీసుకో, 30,000 కట్టు అలోవెరా ప్రోడక్ట్. అంటే చాలా కంపెనీలు ఉన్నాయి సార్ ఇట్లా. ఓకేనా, అంటే మనకు ఉపయోగం లేకపోయినా ప్రొడక్ట్లు ఇదే ప్యాకేజ్ పెట్టి తీసుకోవాలి. ఇది తీసుకుంటే మీకు బిజినెస్ వచ్చింది, యాక్టివేషన్ అయింది మీకు. ఓకేనా, బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఈ ఉద్దేశంతోటే మనకి చెప్తూ ఉంటారు. ఓకేనా. ఒక్క నిమిషం సార్. బ్లాక్ అయిపోయింది స్క్రీన్. ఓకేనా. సో ఇక్కడ మీరు మన మై ప్లాన్స్ లోకి వెళ్ళినట్లయితే, ఓకేనా, మై ప్లాన్స్ లోకి వెళ్ళినట్లయితే నంబర్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ రూ. 1299 దగ్గర నుంచి రూ. 30,000 వరకు కూడా ఇక్కడ మనకి ప్లాన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చిన ప్లాన్, మీరు మెచ్చిన ప్లాన్, మీకు నచ్చిన ప్రొడక్ట్ ని మీ స్వతహాగా మీరు ఇక్కడ రిఫర్ చేసుకోండి. మన పీడిఎఫ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అన్ని ప్రొడక్ట్ల గురించి చెప్పండి, అన్ని ప్లాన్స్ గురించి చెప్పండి. వాళ్ళు ఏ ప్లాన్ తీసుకుంటే మనకి దానికి తగ్గట్టుగా మనకి రిఫరల్ బోనస్ అనేది వచ్చుద్దండి. ఓకేనా. సో కస్టమర్కి నచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటే ప్రతి నెల మన దగ్గర కొంటాడు. ఓకేనా. సో ఇక్కడ మై ప్లాన్స్ మీద క్లిక్ చేస్తారు, మీరు ప్యాకేజ్ వచ్చింది, అక్కడ మీకు సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వ్యాలెటా ఆన్లైనా అని అడుగుతుంది మీకు. ఓకేనా, వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ముందు డిపాజిట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ కలర్ డిపాజిట్ అని. ఆల్రెడీ ముందే డబ్బులు డిపాజిట్ చేసుకుంటే వ్యాలెట్ క్లిక్ చేసి కన్ఫామ్ కొడతారు. లేదు డబ్బులు డిపాజిట్ చేయలేదు అనుకుంది, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఆన్లైన్ అని కొట్టి కన్ఫామ్ కొడితే డైరెక్ట్గా మీకు ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వ్యాలెట్ ఉంటే వ్యాలెట్లో ఏదైనా ఇంకా మీకు ఏదైనా పర్సనల్ యాప్స్ ఉంటే అన్నీ ఓపెన్ అవుతాయి. ఎట్లయినా మీరు పేమెంట్ చేయొచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ పేమెంట్ గేట్వే సిస్టమ్ ద్వారా మీరు మన మై ప్లాన్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఓకేనా సార్. న్యూ మెంబర్ సార్, గుర్తుపెట్టుకోండి. మీరు ఓపెన్ చేశారు, డౌన్లోడ్ చేసుకున్నారు, రెఫరెన్స్ ద్వారా మై ప్లాన్స్ మీకు వెళ్ళారు, సబ్స్క్రిప్షన్ కొట్టారు. మరి ఏంటి సార్ ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి, నాకు ఎట్లా బెనిఫిట్స్ వస్తాయి, ఏంటి బెనిఫిట్స్ అనేది ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే యూ విల్ గెట్ ప్రీమియం అకౌంట్ యాక్టివేషన్. ఓకేనా, ప్రీమియం అకౌంట్ యాక్టివేషన్. సో ఒకసారి నేను ఇది చెప్పినప్పుడు, సార్ ఇట్లా మేము ప్రోడక్ట్ కొన్నాం కదా, అంటే యాక్టివేషన్ మీరు ఇచ్చేది ఏమో సార్, పూర్తిగా అదే యాక్టివేషన్ అయిపోద్ది కదా, మేము ప్రోడక్ట్ ఉంటే గ్రీన్ అయిపోద్ది కదా అని అంటే, సార్ ఒక విషయం చెప్తాను మీకు. అంటే గ్రీన్ ఎట్లా అవుతుంది సార్, అది మీరు కొన్నారు ప్రోడక్ట్, ఓకేనా, క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే సిస్టమ్ వచ్చింది. ఓకేనా, దాని తర్వాత మీ డబ్బులు బ్యాంక్లో నుంచి ఇక్కడికి వచ్చేసినాయి. అంటే ఇదంతా కూడా దీని అంతా బ్యాక్ ఎండ్లో ఎన్ని సర్వర్లు వర్క్ అవ్వాలి, ఎంత పేమెంట్ గేట్వే సిస్టమ్ వర్క్ అవ్వాలి, దానికోసం మనం ఎంప్లాయీస్కి ఎంత శాలరీస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది. ఓకేనా, అంటే వన్స్ మనం థింక్ చేస్తే మీరు వాడే ఒక వెబ్సైట్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ సార్, ప్రొడక్ట్ కంటే ఎక్స్పెన్సివ్. మీకు మన కంపెనీలో ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఒక అకౌంట్ ఇస్తుందంటే అది చాలా చాలా వాల్యుబుల్ సార్ అది. ఓకేనా. సో ఇక్కడ మీరు సపోజ్ మీరు ఏదైనా బ్యాంక్లోకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకేనా, ఎంతో కొంత డబ్బులు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మంత్లీ ఛార్జెస్, ఇయర్లీ ఛార్జెస్, ఏటీఎం కార్డ్ ఛార్జెస్, మెసేజ్ ఛార్జెస్ అని చెప్పేసి, సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు. మరి ఎందుకు సార్ అది, అదేం ప్రొడక్ట్ కాదు కదా, డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క సర్వీస్ కోసం అది. అలాంటిది మన యొక్క ప్రీమియం అకౌంట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి, లైఫ్ టైం మెంబర్షిప్ వ్యాలిడిటీ తోటి మనం ఒక ప్రీమియం అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ప్రీమియం అకౌంట్ తీసుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇక్కడ మీకు చూద్దాము. అక్కడ బెస్ట్ ప్రొడక్ట్లు అంటే మీరు పెట్టుకున్న సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్కి బెస్ట్ ప్రొడక్ట్. ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్కి బెస్ట్ ప్రొడక్ట్లు అనేది, వర్తబుల్ ప్రొడక్ట్లు అనేది ఇక్కడ మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకేనా, మీరు ఏ ప్యాకేజ్ తీసుకుంటారో ఆ ప్యాకేజ్కి తగ్గట్టుగా మనం ఓకే ఆ ప్యాకేజ్కి తగ్గట్టుగా మనకి సో బెస్ట్గా ప్రొడక్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ ప్రొడక్ట్ కూడా ఫ్రీగా షిప్పింగ్, డోర్ డెలివరీకి, ఓకేనా, డోర్ డెలివరీ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా మనం సర్వీస్ ఇస్తున్నాం సార్. ఎక్సలెంట్ సర్వీస్ సార్. అంటే లీడర్లు ఈరోజు హ్యాపీగా, ఓకేనా, చాలా చాలా హ్యాపీగా ఆరామ్సే బిజినెస్ చేసుకోవడానికి మన యొక్క డెలివరీ సిస్టమ్ కూడా ఒక కారణం సార్ ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కంపెనీల్లో మనం ప్రొడక్ట్లు మోసుకెళ్ళి ఇచ్చినాం, ఆర్డర్ పెడితే ప్రొడక్ట్లు రాని రోజులు ఉన్నాయి, కస్టమర్లు తిట్టుకున్న రోజులు ఉన్నాయి. ఓకేనా, అంటే మనం ఏదో నమ్మి కంపెనీలో ప్రోడక్ట్ ఆర్డర్ పెడతాం, అది రాదు, దాన్ని తీసుకెళ్ళి మనం ఇవ్వాలి. వచ్చిన రూ. 200 రెఫరల్ బోనస్కి రూ. 400 ఖర్చు అవుతుంటుంది వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడల్లా. అంటే ఇట్లా ఏందనంటే ఒక
టెక్నికల్‌గా గాకుండా ఏదో ఒక నాటు పద్ధతిలో, ఒక నార్మల్ పద్ధతిలో బిజినెస్ అనేది చేశాం. కానీ ఇక్కడ మన దాంట్లో డోర్ డెలివరీ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా మనం డోర్ స్టెప్ డెలివరీ అనేది ఇస్తున్నాము. ఓకేనా? అండ్ న్యూ మెంబర్స్ చూస్తున్నారు కదా సార్ ఇక్కడ. మీరు మెంబర్‌షిప్ తీసుకున్నారు. అకౌంట్ యాక్టివేషన్ వచ్చింది. ప్రొడక్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. ప్రొడక్ట్ ప్యాకేజ్ వచ్చింది. ఓకేనా? దాంతో పాటుగా ఇక్కడ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ వ్యాలిడిటీ వచ్చింది. 10% క్యాష్ బ్యాక్ ఆన్ షాపింగ్, రీచార్జ్, సర్వీసెస్. ఓకేనా? షాపింగ్, రీచార్జ్, సర్వీసెస్. 1 మినిట్. ఓకే. సో, షాపింగు, రీచార్జ్, సర్వీసెస్. అంటే మీరు ఒక్కసారి యాక్టివేషన్ అయిపోయిందా? ఓకేనా? ఒక్కసారి యాక్టివేషన్ అయిపోయిందా? మీకు ప్రతి నెల, ప్రతి రీచార్జ్ మీద మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది గదా! ఏ కంపెనీ ఇస్తుంది సార్ మీకు? ఏ యాప్ ఇస్తుంది చెప్పండి? మీ ఫోన్‌లో ఎన్ని రకాల యాప్‌లున్నాయి గదా! పేమెంట్ యాప్‌లు. ఎవరన్నా మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేటోళ్ళున్నారా? రీచార్జ్ మీద? ఎన్నో రకాల షాపింగ్ యాప్‌లున్నాయి గదా! మీరు క్యాష్ బ్యాక్‌లు ఇచ్చే ఒక ఏదైనా షాపింగ్ పోర్టల్ ఉన్నదా మీకు? ఓకేనా? సో, సర్వీసెస్ మీద క్యాష్ బ్యాక్స్ ఎవరైనా ఇస్తున్నారా ఎవరన్నా? ఓకేనా? రీచార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ ఇస్తున్నారా? 100% బెస్ట్‌గా మనం క్యాష్ బ్యాక్స్ అనేది మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా మీకిక్కడ అందుబాటులోకి వస్తుంది. ఓన్లీ మన యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ అవకాశాలేవి ఉండవు. జస్ట్ వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు అంతే. మళ్ళీ డెలివరీ చార్జ్‌లు గూడా పడతది. సబ్స్క్రిప్షన్ లేకపోతే. అదే మెంబర్‌షిప్ తీసుకుంటే ఫ్రీగా డెలివరీ. ఓకేనా? 10% క్యాష్ బ్యాకు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. అండ్ 24/365 డేస్ కస్టమర్ కేర్ సపోర్టు. ఓకేనా? ఒక్కసారి అందరూ చాట్ బాక్స్‌లో మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. మన కస్టమర్ కేర్ సర్విస్ అనేది ఎలా ఉంది? ఒక్కసారి ఒక 1 మినిట్ నేను పాజ్ ఇస్తాను. వాటర్ తాగటానికి ఒక 1 మినిట్. ఈలోపు ఒక్కసారి మన కస్టమర్ కేర్ సర్విస్ అనేది ఏ విధంగా ఉన్నది? ఓకేనా? ఒకసారి మన చాట్ బాక్స్‌లో ఒకసారి మీరు చెప్పగలరు? ఐడియా ఉంది గదా సార్? చాట్ బాక్స్ ఐడియా ఉంది గదా? ఎందుకంటే సార్ ఇప్పుడు చాలా కంపెనీల్లో స్టార్ట్ అయినవంటే ఎవరిని అడగాలో తెలీదు. ఓకేనా? రీచార్జ్ అనేది టక్కన మిస్ అయిపోయిందంటే ఎవరిని అడగాలో తెలీదు. ఈవెన్ ఫోన్‌పే, గూగుల్ పేలో అయినా మీరు రీచార్జ్ చేసుకుంటే అడగటానికి గూడా ఎవరికుండదు. బై మిస్టేక్ వేరే నంబర్ కొట్టినా అడగటానికుండదు. కానీ వితిన్ సింగిల్ స్టెప్‌లో మన కంపెనీ ఇక్కడ బెస్ట్‌గా సర్విస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? యాహ్! ఓకే. సో, అండ్ ఆటోమేటిక్ పేమెంట్ గేట్‌వే డిపాజిట్ సిస్టమ్. ఓకేనా? అండ్ చాలా కంపెనీల్లో మనం డబ్బులు పంపడానికి ఇబ్బందిగా ఉంటది. ఓకేనా? మనం ఎక్కడో సోషల్ మీడియాలో లింక్ పెడతాం. వాళ్ళొచ్చి మీకు ఫోను చేసి డబ్బులు ఎట్లా పంపాలి అని కనుక్కోరు కదా! మనం ఇక్కడ ఏం చేసినాం ఆటోమేటిక్ పేమెంట్ గేట్‌వే సిస్టమ్ ఉండటం వల్ల 100% వాళ్ళంతటికి వాళ్ళిక్కడ సో, పేమెంట్ అనేది చేస్తున్నారు. దాంతో పాటుగా ఐఎంపీఎస్ విత్‌డ్రా. ఐఎంపీఎస్ విత్‌డ్రా మన దాంట్లో అవైలబుల్ ఉంది. అండ్ 3 జనరేషన్ నామినీ సెక్యూరిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇక్కడ. అంటే ఒక చిన్న నేనొక పాయింట్ జెప్తాను. మీరు మన దాంట్లో మెంబర్‌షిప్పు తీసుకోవటం వలన ఓకేనా? తీసుకున్నారు. మీరు ఎంతో కొంత టీమ్ జేశారు. ఒక ఇన్‌కమ్ అనేది సంపాదిస్తున్నారు. ఓకేనా? ఈ ఇన్‌కమ్ ఇన్ కేస్ మై బ్యాడ్ లక్ నేను లేకపోతే నేనెవరికైతే నామినేట్ చేస్తానో మా పేరెంట్స్‌కి వాళ్ళకెళ్ళిపోయిద్ది. వాళ్ళెవరికి నామినేట్ చేస్తారో మా పిల్లలకయ్యుండొచ్చు. వాళ్ళకెళ్ళుద్ది. అంటే అట్లా 3 తరాల వరకు ఈరోజు నేను పడ్డ కష్టం 3 తరాల వరకు నాకు డబ్బులనేది తెచ్చిపెడతది. ఎన్నో కంపెనీల్లో మన యొక్క అంటే బ్లడ్ అండ్ స్వెట్ మన బాడీ అండ్ మైండ్ పెట్టి ఎంతో కష్టపడుతుంటాం. నాకు 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు ఓకే. బట్ మనకు వెళ్ళే దారిలో చిన్న ఫ్రాక్చర్ అయ్యో, యాక్సిడెంట్ అయ్యో ఆ పర్టిక్యులర్ వర్క్ ప్లేస్‌కి ఎళ్ళలేకపోతే మన డబ్బులక్కడ తాగిపోతున్నాయి గదా! బట్ మన కంపెనీలో మీరు గనక ఇక్కడ కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటే, కరెక్ట్‌గా రిఫర్ చేస్తే ఓకేనా? సో, మీకొచ్చే డబ్బులు 3 తరాల వరకు సెక్యూర్‌గా మన కంపెనీ అందజేయడం జరుగుతుంది. ఓకేనండి? ఓకే. అంటే ఒక సింగిల్ మెంబర్‌షిప్‌తో ఒక ప్రొడక్ట్ తీసుకొట్టి అంటే పెట్టిన డబ్బులకు ప్రొడక్ట్ ఇవ్వడంతో పాటుగా ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఇక్కడ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇన్‌కమ్స్ డైరెక్ట్ రిఫరల్ బోనస్ ఉంది. టీమ్ ఇన్‌కమ్ ఉన్నది. క్యాష్ బ్యాక్ ఆన్ సెల్ఫ్ రీచార్జ్ అండ్ షాపింగు. టీమ్ ఇన్‌కమ్ ఆన్ రీచార్జ్, షాపింగ్, సర్వీస్ వీటన్నిటి మీద టీమ్ ఇన్‌కమ్ వస్తది. అన్ని సర్వీసెస్ మీద క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. మిస్టర్ డియర్ ప్రోమో కిట్ ఉన్నది. అండ్ మిస్టర్ డియర్ బోనస్ ఉంది. రాయల్టీ ఇన్‌కమ్ ఉంది. ఫ్రాంచైజ్ స్పాన్సర్ ఇన్‌కమ్, ఫ్రాంచైజ్ ఇన్‌కమ్. అంటే ఇన్ని రకాల ఇన్‌కమ్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవడానికి కంపెనీ అవైలబిలిటీకి ఇచ్చిందిక్కడ. అండ్
రిఫరల్ బోనస్. మరి ఇక్కడ రిఫరల్ బోనస్ సంగతి ఏంటి సార్ ఇక్కడ? మరి అందరికి నేను చెప్తాను బానే ఉంది. ఎంతవరకు వచ్చిద్దంటే, యూ విల్ గెట్ అప్ టు 1,00,000 ఫర్ ఈచ్ రిఫరల్. ఒక్కొక్క రిఫరెన్స్ నుంచి గుర్తుపెట్టుకోండండి. 1,00,000 వరకు మీకు సంపాదించే అవకాశం ఉంది. అంటే ఒక రిఫరెన్స్ చేస్తే రూపాయి దగ్గర నుంచి ₹1,00,000 వచ్చే ప్యాకేజీలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? సో, ఒక్కసారి ఒక వ్యక్తి వచ్చాడు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. తను ఫ్రాంచైజ్ కొనుక్కున్నాడు. మళ్ళీ మీకు రిఫరల్ బోనస్ వచ్చిద్ది కదా! తను లైఫ్ లాంగ్ ఏదో షాపింగ్ చేస్తూనే ఉంటాడు కదా! దాని మీద మీకు ప్రతిసారి రిఫరల్ బోనస్ వస్తూనే ఉంటది కదా! నేనున్నా, నాకు నచ్చింది మిల్లెట్ మిక్స్. నెక్స్ట్ మంత్ ఆర్డర్ పెడతా. ఆ పోయిచ్చే మంత్ ఆర్డర్ పెడతా. మా వైఫ్‌కి సురక్ష బంధన్ ప్యాడ్స్ కావాలి. మళ్ళీ నేను ఆర్డర్ పెడతాను. అంటే నేను ఆర్డర్ పెట్టిన ప్రతిసారి నా అప్లైనర్ కమిషన్ ఎళ్తుంది కదా! రిఫరల్ బోనసు. అట్లా ఒక్కొక్క ఐడీ నుంచి సో, మినిమమ్ టు మినిమమ్ 1,00,000 సింపుల్‌గా వచ్చిద్ది సార్. ఓకేనా? కొన్ని యాక్టివేషన్స్‌కి ఇప్పుడు మనం 10,000 రిఫరల్ బోనస్ పెట్టినాం. 3,000 రిఫరల్ బోనస్‌ని పెట్టినాం. ఓకే. ఇవన్నీ కూడా మీరు మై ప్లాన్స్‌లోకి వెళ్లి చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క రిఫరల్ బోనస్ ఉంటదండి. సో, బెస్ట్‌గా మన దాంట్లో రిఫరల్ బోనస్ ఇస్తున్నాము. ఓకేనా? చాలా చాలా హ్యూజ్ లెవెల్‌లో. సింపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మన రూ. 2,000 ప్యాకేజ్ ఉంది. మిల్లెట్ మిక్స్, మన హెల్త్ కిట్ అని చెప్పేసి. రూ. 500 సార్. ఓకేనా? రూ. 2,000 ప్యాకేజ్‌కి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ రూ. 500 రిఫరల్ బోనస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రూ. 2,000కే ఒక వ్యక్తికి రిఫర్ చేస్తే నాకు రూ. 500 రిఫరల్ బోనస్ వస్తుంది. ఒక డేలో మనం సరదాగా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటూ ఎళ్ళినా కూడా 1000-1,500 ఇన్‌కమ్. ఓకేనా? ఈ విధంగా రిఫరల్ బోనస్ అనేది మన దాంట్లో ఇంక నెక్స్ట్ ప్యాకేజీలు అంటే రేపొద్దున ఈవీ స్కూటీ తేవచ్చు మనం. ఓకేనా? దాని మీద మీకు రూ. 30,000 రిఫరల్ బోనస్ ఉండొచ్చు. టీవీ తేవచ్చు. దాని మీద 10,000 రిఫరల్ బోనస్ ఉండొచ్చు. ఓకేనా? ఇందులో ఏదైనా ఒక ల్యాండ్ పెట్టొచ్చు. దాని మీద రూ. 1,00,000 రిఫరల్ బోనస్ ఉండొచ్చు. అంటే ఈ విధంగా మనం ఒక రూపాయి దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి సార్. రూ. 1,00,000 రిఫరెన్స్ ఇచ్చే ప్రొడక్ట్‌లు ప్లాన్‌లు కూడా మన దాంట్లోకొస్తాయి. గుర్తుంచుకోండి, కమింగ్ సూను స్మాల్ స్మాల్ ప్యాకులు కూడా మన సబ్స్క్రిప్షన్‌కి చిన్న చిన్న ప్యాకులు కూడా మనం చాలా చాలా ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకేనా? బెస్ట్‌గా మనం తీసుకొని రావడానికి రెడీ చేస్తున్నాము. అండ్ టీమ్ ఇన్‌కమ్. టీమ్ ఇన్‌కమ్ వచ్చేసరికి రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు 10% ఓకేనా? సో, 10% ఇన్‌కమ్ అనేది మనం షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆరో లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు 4% ఇన్‌కము. 16 లెవెల్ నుంచి 25 లెవెల్ వరకు 2% ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం షేర్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. ఈ టీమ్ ఇన్‌కమ్ అనేది సో, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుద్దనంటే మీకు ప్రతి ప్యాకేజ్‌కి కూడాను మిస్టర్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటాయి సార్. ఓకేనా? మీకు ప్రతి ప్యాకేజ్‌కి కూడా మిస్టర్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ పాయింట్స్ ప్రకారం మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితది. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు రూ. 2,000 ప్యాకేజ్ ఉందనుకుందాం. ఓకేనా? దానికిప్పుడు యాక్చువల్‌గా ఏందంటే అది ఇంకా అప్‌డేట్ చేయలేదు సార్ అది. రూ. 2,000 ప్యాకేజ్ సపోజ్ 300 పాయింట్లు. ఓకేనా? 300 పాయింట్లంటే ఫస్ట్ రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్‌కి ఎంతొస్తదండి? ఒక్కొక్క లెవెల్‌కి రూ. 30, రూ. 30 కమిషన్ వచ్చిద్ది. మరిక్కడ స్టార్టింగ్ లెవెల్‌లో 500 పెట్టారు సార్. తర్వాత 30లో, 20లో, 10లో ఇట్లెందుకు పెట్టారు సార్? తగ్గిచ్చారు అనంటే సింపుల్ లాజిక్ సార్ ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ కష్టపడే వారికి డబ్బులివ్వకుండా పైనున్న అందరికి ఇన్‌కమ్ ఇచ్చుకుంటూ పోతే మీ కింద ఎవరు వర్క్ చేస్తారు? అర్థమైందా? అంటే ఎప్పుడైనా కూడాను మీరు చేయాల్సిందేందనంటే హోల్‌సేల్ బిజినెస్ చేయాలి. ఓకేనా? సార్ నాకు ఆరో లెవెల్‌లో 4% వస్తుంది సార్ అంటే, మరి ఆరో లెవెల్‌లో మీకెంత టీముంటది? ఒక్కళ్ళు గాదుగా ఉండేది. ఆరో లెవెల్‌లో నాకు రూ. 40 డబ్బులొస్తున్నాయి సార్ అంటే, ఆ లెవెల్‌లో మీకు 100 మంది టీమున్నారు. 100 ఇంటూ రూ. 40 అంటే ఎంత? రూ. 4,000 ఇన్‌కమొస్తుంది. నాకు 16 లెవెల్‌లో 2% వస్తుంది సార్ అంటే, 16 లెవెల్‌లో 1000 మంది టీముంటారు. ఎందుకనంటే సార్, లెవెల్ స్ట్రక్చరు 5 మ్యాట్రిక్స్‌లో కిందకి దిగితే మీరు టీమ్‌ను ఊహించలేరు. ఓకేనా? అంటే హోల్‌సేల్ బిజినెస్. హోల్‌సేల్‌గెళ్ళినప్పుడు మనకొచ్చే కమిషన్ తక్కువైనా గూడా వచ్చే డబ్బులు పెరుగుతాయి సార్. ఇక్కడ కమిషన్‌గా చూడాల్సింది డబ్బులు చూడాలి. ఓకేనా? ఈ విధంగా మన దాంట్లో ఒక రూ. 1,00,00,000 సంపాదించొచ్చా? మన ప్లాన్‌లో అంత దమ్మున్నదా ప్లాన్‌లో? అనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ లెవెల్ ప్లాన్ స్ట్రక్చర్ అనేది ఒకసారి చూడండి సార్ ఇక్కడ. ఇక్కడ 5 మ్యాట్రిక్స్‌లో మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ 5 మ్యాట్రిక్స్‌లో. ఓకే. సో, ఇక్కడ మీకు లెవెల్ 1లో టీమ్ అనేది 5 మెంబర్స్ ఉన్నారు. మనకు ఫస్ట్ రిఫరల్ బోనస్ అప్ టు 30% అనుకుందాము. ఒక 1000 పాయింట్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్న ప్లాన్ సార్ ఇది. ఓకేనా? అంటే 1000 మిస్టర్ పాయింట్స్ ప్యాకేజ్ కొంటే ఓకేనా? క్లియర్ గుర్తుంచుకోండి. 1000 మిస్టర్ పాయింట్స్ ఉన్న ప్యాకేజ్ కొంటే ఓకేనా? అది 4,000 అవ్వచ్చు ప్యాకేజ్, 3,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఓకేనా? వాటెవర్ 1000 మిస్టర్ పాయింట్లున్న ప్యాకేజ్ కొన్నాం. 30% అంటే ఎంత? రూ. 300 కమిషన్ వస్తుంది. ఒక్కొక్క పర్సన్ నుంచి. ఇంటూ 5 అంటే రూ. 1,500. అండ్ రెండో లెవెల్ ఎంత పర్సెంటేజ్ చెప్పినాం మనం? 10% ఓకేనా? సో, ఇక్కడ 5 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్‌ని చేస్తే 25 అవుతున్నారిక్కడ. 25 ఇంటూ ఇక్కడ రూ. 100 అంటే ఎంత? 2,500.
ఓకేనా? మరి 25 ఒక్కొక్కళ్ళు ఐదుగురిని రిఫర్ చేస్తే 125. 125 రిఫర్ చేస్తే 625. 625 ఒక్కొక్కళ్ళని 25 రిఫర్ చేస్తే 3125. అన్నీ బానే చెప్తున్నారు గానీ సార్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు ఐదుగురిని చేస్తారా? అనే డౌట్ మీకు రావచ్చు. నేను డామ్ షూర్‌గా చెప్తున్నా సార్, రాసి పెట్టుకోండి ఈ మాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 25 మందిని చేస్తారు. ఐదుగురిని కాదు, 25 మందిని చేస్తారు. అది ఏ విధంగా చేయించాలి అనే దానికి చాలా చాలా ప్రీ ప్లాన్డ్, అంటే మీరెళ్లి మోటివేట్ చేయాల్సిన పని లేదు. మీరు మోటివేట్ చేయకుండానే మన సెల్ఫ్‌గా, ఓకేనా? సెల్ఫ్‌గా ముందుకెళ్ళే విధంగా మన స్టెప్స్ అనేది ఉంటాయి సార్ ఇక్కడ. సింపుల్ చెప్పాలంటే ఐదుగురిని చేస్తారా అనే డైలమాలో ఉన్నప్పుడు మనం ఒక ఆఫర్ రిలీజ్ చేసినాం. 10 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే పాపికొండలు బోట్ ట్రిప్ అని చెప్పి రిఫర్ చేసినాం. అంటే మనం అనౌన్స్ చేసినాం. అందరూ 10, 10, 10, 10 ఐడీలు కొట్టుకుంటూ ఎళ్ళిపోయారు. దీనికి మీరేం మోటివేట్ చేయలేదు గదా! కంపెనీ ఒక ఆఫర్ రిలీజ్ చేసింది. 10, 10 ఐడీస్ కొట్టారు. అంటే ఐదుగురే అవ్వరు అన్న సిట్యుయేషన్‌లో 10 ఐడీలు కొట్టారు. ఓకేనా? 100 ఐడీల మీద ఆఫర్ ఉంది. ఓకేనా? 25 ఐడీలు కొడితే ఆఫర్ ఉంది. 50 ఐడీలు కొడితే ఆఫర్ ఉంది. ఇలాంటి పెట్టినప్పుడల్లా మీ టీమ్ అనేది ఇంక్రీజ్ అయ్యి సార్, ఇక్కడ నేను చెప్పిన 5/5 మ్యాట్రిక్స్ అనేది చాలా చాలా డెడ్లీ సింపుల్ సార్ అది. ఓకేనా? కాకపోతే ఏందనంటే మనం మినిమమ్ బేసిక్‌గా కొంతమంది టీమ్‌ని క్రియేట్ చేసుకొని వాళ్ళు మన జూమ్ మీటింగ్స్ తేవాలి. తెచ్చి అక్కడే కూర్చోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఓకేనా? మనం స్టార్టే అక్కడే కూర్చోవటం వల్ల. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా సపోజ్ ఇక్కడ సిక్స్త్ లెవెల్ మీరు చూసుకున్నట్లయితే 4% చొప్పున రూ. 6,25,000. ఇది ఆరో లెవెల్‌లో. ఏడో లెవెల్ మనకి డూప్లికేషన్ జరిగింది 31,25,000. ఓకేనా? ఇక్కడ ఎనిమిదో లెవెల్ చూసుకుంటే 1,56,25,000. ఓకేనా? ఈ విధంగా మనం 10థ్ లెవెల్‌లో గనుక చూసుకున్నట్లయితే 39,06,25,000 సార్. ఓకేనా? యూ విల్ గెట్ ఆల్‌మోస్ట్ ఆల్ 50 సీఆర్ ప్లస్ ఇన్‌కమ్ ఇన్ ఓన్లీ 10 లెవెల్స్. ఓన్లీ 10 లెవెల్స్ మీదకి మాత్రమే. ఇంకా 15 లెవెల్లుంది. ఓకేనా? అవన్నీ కాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కాలిక్యులేటర్ కూడా పట్టదు. సార్ ఎన్నో కంపెనీల్లో ఇవన్నీ పీడీఎఫ్‌లో చూసారు, పేపర్‌లో చూసారు సార్. బట్ మన కంపెనీలో నిజంగా డబ్బులు చూస్తారు. ఓకేనా? నమ్మి దిగండి. లీగల్‌గా, జెన్యూన్‌గా కాలర్ ఎగరేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ మీరు హ్యాపీగా చేసుకుంటా ఎళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మీరు కంపెనీని విజిట్ చేయొచ్చు. 100కి 100% వర్తబుల్ ప్లాన్ అండ్ ప్యాకేజ్ ప్రొడక్టు. ఓకేనా? సో, ఈ ఇన్‌కమ్ అనేది పాజిబుల్. ఓకేనా? సో, ఇందులో అట్‌లీస్ట్ మీరు 10% యేసుకున్న 5 సీఆర్. ఓకేనా? 10% యేసుకున్నా. లేదు, ఒక 1% యేసుకున్న రూ. 50,00,000 సార్. రూ. 50,00,000 డబ్బు సంపాదించాలంటే బయట ఎంత టఫ్ సార్. ఈ రోజున్న సిట్యుయేషన్‌లో ఎంత టఫ్ సార్ ఇక్కడ. బట్ అదే 50,00,000 కోసం మనం ఇక్కడ సింపుల్‌గా మన దగ్గరున్న ప్రొడక్ట్ మీద అవగాహన తెచ్చుకొని, ప్లాన్ పీడీఎఫ్ నేర్చుకొని, క్లియర్‌గా ఉన్నదున్నట్టు ఓకేనా? ఐడీ పట్టం కోసం, ప్రొడక్ట్ కొనటం కోసం లేనిది చెప్పొద్దు. ఉన్నదున్నట్టు క్లారిటీగా చెప్పి, బాబు మిల్లెట్ మిక్స్ తాగు. ఓకేనా? నువ్విట్లా బలంగా ఉంటావు. షుగర్ తగ్గుద్ది. వెయిట్ లాస్ అవుతావు. ఇగో పలానా ఇట్లా వాడు. ఓకేనా? అని చెప్పి సజెస్ట్ చేయటం వల్ల ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాం సార్ ఇక్కడ. ఓకేనా? ఒక సోప్ వాడు, మన ఆర్గానిక్ సోపు చాలా బావుంటది. నచ్చితే కంటిన్యూ చేయి, లేకపోతే ఆపేసేయమంటాం. ఓకేనా? తులసి డ్రాప్స్ వాడు, పెయిన్ రిలీఫ్ ఆయిల్ వాడు, ఆల్కలైన్ వాటర్ తాగు. ఓకేనా? మంచి బెర్రీ జ్యూస్ తాగు. అంటే నచ్చిన ప్రొడక్ట్‌ని రిఫర్ చేయడం ద్వారా రీచార్జ్ చేసుకో, సర్వీస్ వాడుకో, పాన్ కార్డ్ అప్లై చేసుకో, ఆధార్ కార్డ్ అప్లై చేసుకో. ఇవన్నీ చెప్పడం ద్వారా డబ్బులు సార్ ఇక్కడ. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పుకుంటే మీరు 1% సక్సెస్ రేషియో ఉన్నా గూడాను ఇందులో 50,00,000 ఇన్‌కమ్ అనేది మన చేతిలో ఉంటది సార్. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మరి అందరూ 5 మెంబర్స్‌ని చేస్తారా అంటే చేస్తారు సార్. ఎందుకనంటే 5 మెంబర్స్‌ని రిఫర్ చేసిన వాళ్ళకి మనం ప్రమోషనల్ గిఫ్ట్ రూపంలో మనం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా? ఈ యొక్క గిఫ్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే మీరిచ్చే రిఫరెన్సెస్ మీద. మీరు ఏ రిఫరెన్స్ ఇస్తున్నారు? 1,200 రిఫరెన్స్ ఇస్తున్నారా? రూ. 1000 ఇస్తున్నారా? 500 రిఫరెన్స్ ఇస్తున్నారా? 2000 ఇస్తున్నారా? 10,000 ఇస్తున్నారా? రూ. 30,000 రిఫరెన్స్ ఇస్తున్నారా? మీరిచ్చే రిఫరెన్స్‌లని బట్టి 5 రిఫరెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా? అంటే 5 రిఫరెన్స్ మీరిచ్చిన తర్వాత కంపెనీ నుంచి ఒక ప్రమోషనల్ గిఫ్ట్ అనేది మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది సార్. ఇది టోటల్ సర్ప్రైజ్. ఒకళ్ళకొచ్చింది, ఒకళ్ళకి రాదు సార్ ఇది. ఓకేనా? సో, ఇండివిడ్యువల్‌గా మన కంపెనీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వాళ్ళకి బై డోర్ స్టెప్ డెలివరీ ద్వారా, కొరియర్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇన్‌స్టాంట్‌గా మనం 5 మెంబర్స్‌ని రిఫర్ చేసినందుకు. గుర్తుపెట్టుకోండి సార్, ఐదుగురిని రిఫర్ చేసినందుకు ఎవరు కూడా ఏ కంపెనీలో గిఫ్ట్‌లివ్వరు. ఓకేనా? బట్ మన కంపెనీ కాంప్లిమెంటరీగా మన టీమ్ గ్రోత్ కోసం చెప్పాను గదా! మనం తీసుకున్న ప్రతి స్టెప్ గూడా మన టీమ్ గ్రోత్ కోసం ఉపయోగపడిద్ది అని జెప్పేసి. ఇది ఫస్ట్ స్టెప్పు. మీరు ఎవరికైనా చెప్పొచ్చు. బాబు నువ్వు 3 రిఫరెన్స్‌లు ఇచ్చావు గదా! ఇంకో 2 ఇవ్వు, మంచి గిఫ్ట్ వచ్చిద్ది ఏదన్నా అని చెప్పొచ్చు గదా మీరు. ఓకేనా? తనకేదో గిఫ్ట్ వచ్చింది. హ్యాపీయే గదా! అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఏదో ఎక్స్‌ట్రా‌గా ఇచ్చారు అనంటే హ్యాపీయే కదా అది. ఓకేనా? సో, ఈ విధంగా మన టీమ్‌ని పుష్ చేయొచ్చు.
అండ్ దాంతో పాటు ఇక్కడ ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ 10% రీఛార్జ్ మీద కమిషన్ అనేది ఇక్కడ రావడం జరుగుద్దండి. వచ్చిన రీఛార్జ్ బ్యాలెన్స్ తోటి మీరు చక్కగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఏ కంపెనీలో ఎవరో ₹1 ఫ్రీగా ఇవ్వరు సార్. ఓకేనా? ఎన్నో కంపెనీలు మీరు చేసి ఉంటారుగా, గుర్తుపెట్టుకోండి. మీ కంపెనీలో మీరు ఇంతకుముందు చేసిన కంపెనీలో ఎవరికన్నా ఫ్రీగా ఒక ప్రోడక్ట్ ఇప్పియగలిగారా మీరు? మన కంపెనీలో మీరు ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. మీరు మా దాంట్లో మెంబర్‌షిప్ తీసుకోండి. ప్రతి నెల రీచార్జ్ చేసుకోండి. ఫ్రీగా ప్రొడక్ట్ తీసుకెళ్ళండి ప్రతి నెల. ఓకేనా? మీరు ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు ఎవరికైనా కూడాను. ఎందుకనంటే మనం రీచార్జ్ మీద క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. క్యాష్ బ్యాక్ తోటి షాపింగ్ చేసుకోమంటున్నాం. మరి వాళ్ళకి రీచార్జ్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. వచ్చిందామా షాపింగ్ మరి నాకేంటనంటే, వాళ్ళు రీచార్జ్ చేసుకున్న ప్రతిసారి మీకు టీమ్ ఇన్‌కమ్ వస్తుంది గదా! అయి మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. వాళ్ళు వచ్చిన క్యాష్ బ్యాక్ తోటి షాపింగ్ చేశారు. మీకు షాపింగ్ ఇన్‌కమ్ వస్తుంది గదా! 25 లెవెల్‌లో. మీరు హ్యాపీగా దాన్ని విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇక్కడ మీరు గనక చూసుకున్నట్లయితే 1-5 లెవెల్ 0.5% వచ్చిద్దండి ఇక్కడ. 6-15థ్ లెవెల్ వరకు 0.3, 16-25 లెవెల్ 0.1. ఇదేంటి? టీమ్ రీచార్జ్ ఇన్‌కమ్. మన కింద టీమ్ వాళ్ళు చేసుకుంటే మనకొచ్చే ఇన్‌కమ్ అనమాట. అంటే సపోజ్ ఫస్ట్ లెవెల్‌లో నాకొక 300 రీచార్జ్ జరిగిందనుకుందాం నా కింద ఫస్ట్ లెవెల్‌లో. నాకు 0.5 అంటే ఎంత? రూపాయన్నర వచ్చుద్ది. ఓకేనా? ఆ రెండో లెవెల్‌లో జరిగిందనుకుందాం. అంటే వాళ్ళు రిఫర్ చేసినోళ్ళు ఒక 5 రీచార్జ్‌లు చేశారు. రూపాయన్నర చొప్పున రూ. 7.5 వస్తుంది. అంటే ఇక్కడ చూడటానికి చిన్న ఇన్‌కమ్ గాని సార్, ఇదే టీమ్ రీచార్జ్ ఇన్‌కమ్ తోటి ఈరోజు 20,000, 30,000 సంపాదించినోళ్ళున్నారు. టీమ్ రీచార్జ్ ఇన్‌కమ్ తోటి. ఓకేనా? ఈ చిన్న చిన్న డబ్బుతోటి 20,000, 30,000 సంపాదించినోళ్ళున్నారు మన దాంట్లో. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సర్వీస్ అండ్ షాపింగ్ టీమ్ ఇన్‌కమ్. సేమ్ ఇది కూడా సార్ మనకి ఎంఆర్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీరు షాపింగ్ పోర్టల్ ఓపెన్ చేసినట్లయితే అందులో మనకిక్కడ ఎంఆర్‌పి, ఎంఆర్ పాయింట్స్, సెల్ఫ్ క్యాష్ బ్యాక్, డీపీ ప్రైజ్ అని చెప్పేసి ఉంటది. ఓకేనా? అక్కడుండే ఎంఆర్ పాయింట్స్ మీద డిపెండ్ అయిపోయి మీకు ఇన్‌కమ్ అనేది వచ్చిద్ది. అక్కడ మీకు 1000 పాయింట్లు ఉన్న ప్రొడక్ట్ గనక మీ కింద ఎవరన్నా షాపింగ్ చేసుకుంటే మీకు అందులో నుంచి 50% అంటే ₹500 వచ్చుద్ది సార్. ఓకేనా? సింపుల్ ప్లాను. మీరు షాపింగ్ పోర్టల్ ఓపెన్ చేయించండి. ఎవరితోనో మీరు సరదాగా పక్కన కూర్చోబెట్టి, ఇందులో ఏమేం ప్రొడక్ట్‌లు కావాలో మొత్తం సెలెక్ట్ చేసుకోమంటారు. వాళ్ళు కొనుక్కుంటారు. ఒక 2000 పాయింట్లు వచ్చేటట్టు కొనుక్కున్నారు అనుకుందాం వాళ్ళు. ఓకేనా? ఒక 5000, 6000 షాపింగ్ చేశారు. ఒక 2000 పాయింట్లు వచ్చినియి మీకు. 2000 పాయింట్‌లో నుంచి 50% అంటే ఎంత సార్? ₹1000 బోనస్ వచ్చిద్ది. ఓకేనా? ఏదో వాళ్ళు సరదాగా షాపింగ్ చేస్తే. మరి సరదాగా షాపింగ్ చేసే ప్రొడక్ట్‌లు ఏం లేవుగా సార్ అనంటే, సరే ఇప్పుడు లేకపోవచ్చు. మన 500 ప్రొడక్ట్‌ల్లో సరదాగా కొనుక్కునే ప్రొడక్ట్‌లు ఉండవంటారా? ఒక బెల్ట్ గావచ్చు, ఒక షూ గావచ్చు, వాలెట్ గావచ్చు, ఓకేనా? మిల్లెట్ మిక్సే గావచ్చు, లేదంటే సురక్ష ప్యాడ్స్ గావచ్చు, ఫుడ్ ప్యాచెస్, వాటెవర్ సోపు, షాంపూ, హెయిర్ ఆయిలు, సో ఇలాంటి ఓకేనా? లేదా ఇంట్లో కావాల్సిన గ్రాసరీ ఐటెమ్స్ ఏది చేసినా కూడా, ఏది కొన్నా కూడాను ప్రతి పాయింట్ మీద మీకు 50% కమిషన్. దాని తర్వాత రెండో లెవెల్ నుంచి 25 లెవెల్ వరకు మీకు అన్‌లిమిటెడ్ బెస్ట్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అయిద్దనమాట. ఏది? సర్వీస్ మీద, షాపింగ్ మీద. అండ్ ఇక్కడ ఒకసారి హౌ టు గెట్ 1,00,000 పర్ మంత్ మీరు స్టేటస్‌లో జూసారు. ఓకేనా? సో, 1,00,000 పర్ మంత్ ఎట్లా సంపాదించాలి అనే దానికి ఒక క్లియర్ కట్ విజన్ సార్ ఇది. జస్ట్ మీరు 5 మెంబర్స్‌ని చేశారు వర్చువల్ క్యాండిడేట్‌ని. ఆ 5 మెంబర్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 మెంబర్స్‌ని చేశారు. 25, 125, 625, 3000, 125. 5 లెవెల్లే తీసుకుందాం. 25 లెవెల్ వదిలేయండి. 10 లెవెల్ గూడా వదిలేయండి. ఈ 5 లెవెల్లే పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేసాం. ఎందుకంటే మీ కనుసైగల్లో ఉన్నారు. మీ చేతిలో ఉన్న టీము బిల్ చేసుకున్నారు. ఇక్కడ 5 లెవెల్ బిల్ చేశారు. ఓకేనా? ఎంత టీమొస్తుంది ఇక్కడ? 3500 టీము. ఓకేనా? రఫ్‌గా అంటే యాక్చువల్లీ 3900 వరకు వచ్చుద్ది. నేను ఒక 3500 తీసుకున్నా ఇక్కడ రఫ్‌గా. ఓకేనా? మరి ఈళ్ళందరూ మన దాంట్లో ఈ నెల ఏదో షాపింగ్ జేశారు. ఓకేనా? ఈ నెల ఏదో షాపింగ్ జేశారు. అందరూ ఏదో రీచార్జ్ చేసుకున్నారు. 2, 3 రీచార్జ్‌లు, 5 రీచార్జ్‌లు చేసుకున్నారు. మన దాంట్లో ఏదో సర్వీస్ వాడుకున్నారు. ఏదో ట్రైనింగ్ వాడారు. యావరేజ్‌గా ఓకేనా? యావరేజ్‌గా సో, 100కి పైనే ఇన్‌కమ్ వచ్చుద్ది. వాళ్ళందరూ అయన్నీ జేస్తే. సో, యావరేజ్‌గా నేను ఒక ₹30 తీసుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే సార్ వాళ్ళు కేవలం రీచార్జ్ చేసుకుంటేనే మీకు దగ్గర దగ్గరగా 7.5 అది ₹10 వరకు వచ్చుద్ది మీకు. ఓకేనా? ఇది వాళ్ళు కేవలం వాళ్ళు 5 రీచార్జ్ చేస్తే మీకు ₹10 వరకు డబ్బులొస్తాయి. ఓకేనా? అలాంటిది ఒక చిన్న ప్రొడక్టు. ఓకేనా? ఏదన్నా ఇంట్లో కావాల్సిన ఒక చిన్న ప్రోడక్ట్ కొన్నా ఇంకో ₹10 వచ్చుద్ది. ఓకేనా? ఏదైనా సర్వీస్ వాడినా ఇంకో ₹10 వచ్చుద్ది. అంటే డెడ్ అంటే డెడ్ నార్మల్ కాలిక్యులేషన్‌లో చెప్తున్నా మీకు. ఒక ₹30 వచ్చిందనుకుందాం ఈ నెలలో వాళ్ళ నుంచి మీకు. 3500 ఇంటూ ₹30 అంటే ఎంత సార్ ఇక్కడ? 1,00,000. ఇక్కడ మీరు క్లియర్‌గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే యువర్ నెట్‌వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. ఈ నెట్‌వర్క్ అనేది మీరు ఫార్మ్ చేసుకోవాలి సార్. ఓకేనా? క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి 3500 టీమ్ అవుద్దంటే ఒక్కళ్ళుగా కూర్చుంటే ఏది అవ్వదు. మీరు ఫస్ట్ చేయాల్సింది మీరు 5 మెంబర్స్‌ని రిఫర్ చేయండి. ఆ 5 మెంబర్స్‌ని ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇవ్వండి. ప్రాపర్‌గా జూమ్ మీటింగ్ తీసుకొని రండి. ఇలాంటి జూమ్ మీటింగ్ సెషన్స్‌కి అటెండ్ చేయించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా ఐదుగురిని చేయాలనే ఆలోచన వచ్చిద్ది. అంటే మినిమమ్ సార్ నేను జెప్పేది.
ఓకేనా 10, 20, 30 మంది చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన దాంట్లో. ఓకేనా నేను మినిమం రేషియోలో చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా సో సింపుల్ టు సింపుల్ తీసుకున్నా కూడా 1 lakh మనం సంపాదించాలంటే గుర్తుపెట్టుకోండి, బయట ఏ కంపెనీకి వెళ్ళినా కూడా సార్ కాళ్ళు చెప్పులు అరగాలి. ఓకేనా సో బాడీ అనేది మొత్తం ఇదైపోవాలి, ఏజ్ అనేది మొత్తం బారైపోవాలి. అంత అయినప్పుడే ₹1,00,000 డబ్బులు వస్తున్నాయి. ఓకేనా ఈ రోజుల్లో అట్లా ఉంది సిచ్యువేషన్. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మన దాంట్లో ఒక ₹1,00,000 రావాలంటే నేనేదో ఒత్తిగా నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను సార్ అంటే ఇక్కడ విషయం ఏందనంటే, సో, మనం చిన్న చిన్న ఇన్‌కమ్ వచ్చే దగ్గర ఎక్కువ టైం పెడుతుంటాము. ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే దగ్గర తక్కువ టైం పెడుతుంటాము. ఓకేనా? ఒక అరగంట మన జూమ్ మీటింగ్ వినడానికి అమ్మో! అయిపోద్ది. ఒక మన వాట్సాప్ గ్రూప్‌లో అఫీషియల్ గ్రూప్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే డైరెక్ట్‌గా లాస్ట్ మెసేజే. మధ్యలో ఒక 10 మెసేజ్‌లు, 15 మెసేజ్‌లు చూసేదేముండదిక. డైరెక్ట్ లాస్ట్ మెసేజ్‌కెళ్ళిపోతాం. ఎందుకనంటే మనం బిజీ. బట్ ఎందుకు బిజీ అనంటే మన ఫ్యామిలీని పోషించడానికి, మనం ఏదైనా ఇన్‌కమ్ సంపాదించడానికి. మరి ఆ ఇన్‌కమ్ వచ్చే మార్గమే ఇక్కడుందనంటే దీని మీద ఫోకస్ బెటర్. ఎందుకు అనంటే, మన దగ్గరకొచ్చి ఏది చెప్పినా మనకు నచ్చదు సార్. ఓకేనా? మనం వెళ్లి ఎతుక్కుంటూ ఎళ్లి జాబ్ చేస్తాం చూసారా? అక్కడ ఏది చెప్పినా నడుసుద్ది. ఓకేనా? వాళ్ళకిక తప్పక పొద్దున్న సాయంత్రం వరకు మీరు చూసారా? గూగుల్ మీట్స్‌లో, జూమ్ మీటింగ్స్‌లో ఓకేనా? గూగుల్ మీట్స్‌లో కూర్చొని నైట్ పూట, పొగులు, సాయంత్రం లాగిన్ అయిపోయి ల్యాప్‌టాప్‌లకి అతుక్కొని కూర్చుంటుంటారు. ఓకేనా? నిజంగా అదే ఎఫర్ట్ ఇక్కడ పెట్టి చూడండి. రోజుకి 10 మందికి ప్లాన్ జెప్పి చూడండి. ఒక్కళ్ళైనా అవ్వరంటారా? రోజుకి 10 మందికి ప్లాన్ చెబితే. ఒక్కళ్ళైనా ప్రొడక్ట్ కొనరంటారా? ఓకేనా? అంటే మనం ఏందంటే ఇక్కడ ట్రై జేయం. ట్రై జేయకుండే ఇది అవ్వదులే, ఇది చేయలేంలే, ఓకేనా? ఇది ఎందుకు అవుద్దిలే అంటారు. కానీ ఒకళ్ళకవుతుంది, ఒకళ్ళకి అవ్వట్లేదంటే దాని అర్థం మనం జేయట్లేదని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి సార్, దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది గినక మీరు ఫాలో అయితే 1,00,000 పర్ మంత్ అనేది 100కి 100% మన మిస్టర్ వరల్డ్ కంపెనీలో సాధ్యమే. ఓకేనా? అది గూడా సింపుల్ ఎఫర్ట్స్ తోటి లీగల్‌గా, ఎథికల్‌గా. ఓకేనా? అండ్ మన దాంట్లో రాయల్టీ ర్యాంక్ సార్. మీరు పడే కష్టానికి మన కంపెనీ గుర్తించి మీకు జీవితాంతం ప్రతి నెల 1 తారీఖున రాయల్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఆ ర్యాంకు ఏంటనేది ఇక్కడ చూద్దాము. ఓకేనా? ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి మంచిగా స్మార్ట్ వాచీలు, ప్రమోషనల్ గిఫ్ట్‌లు, మొబైలు, ల్యాప్‌టాపు, టీవీ, బైకు, కారు ఇలాంటి గిఫ్ట్‌లన్నీ కూడా మనం రాయల్టీలో రివార్డ్స్ కింద, అవార్డ్స్ కింద మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మిస్టర్ డియర్ మెంబర్ జస్ట్ L1 అంటే లెవెల్ 1లో 5 మెంబర్స్‌ని రిఫర్ చేసి ఓకేనా? లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అవసరం ఇయన్నీ జీరోలే. జస్ట్ మీరు ఒక 5గురిని రిఫర్ చేస్తే ఏమొస్తుందని చెప్పాం ఇందాకల? ప్రమోషన్ కిట్ వచ్చిద్ది. మీకు గిఫ్ట్ వచ్చిద్దని చెప్పామా? దాంతో పాటుగా ఎవ్రీ మంత్ 0.25% రాయల్టీ అనేది ఇక్కడ మీకు ప్రతి నెల 1 తారీఖు పడటం జరుగుద్ది సార్. జస్ట్ మీరు ఒక 5గురిని రిఫర్ చేస్తే కంపెనీలో మీకు ర్యాంక్ ఇచ్చి, ఓకేనా? మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి, ఆ గిఫ్ట్‌తో పాటుగా ప్రతి నెల అన్‌లిమిటెడ్‌గా ఓకేనా? టోటల్ కంపెనీ టర్నోవర్‌లో నుంచి 0.25% ఓకేనా? రాయల్టీ రూపంలో మనకి ఇన్‌కమ్ 1 తారీఖున జమ జేయడం జరుగుతుంది. మీరు ఏ కంపెనీలోకెళ్ళినా, కంపెనీ నుంచి మీరు రాయల్టీ తీసుకోవాలంటే చాలా యుద్ధం జేయాలి సార్. బట్ మన కంపెనీ సింపుల్ స్టెప్స్ తోటి మూవ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ అసోసియేట్ మెంబర్. ఫస్ట్ లెవెల్‌లో 5 మెంబర్స్ ఉన్నారు మీకు ఆల్రెడీ. సెకండ్ లెవెల్‌లో 10 మెంబర్స్ సార్. అంటే ఈ 5 మెంబర్స్‌లో ఎవరో ఒక ఇద్దరు కష్టపడి మిస్టర్ డీర్ మెంబర్‌లు అయ్యారు అనుకుందాం. లేదా ఒకళ్ళిద్దరో, ఒకళ్ళు ముగ్గురిని అట్లా చేసి మీకు రెండో లెవెల్‌లో 10 యాక్టివేషన్స్ అయినాయి. మూడో లెవెల్ 15, నాలుగో లెవెల్ 20, ఐదో లెవెల్ 25 మీకు మంచిగా స్మార్ట్ వాచ్ అనేది గిఫ్ట్‌గా వచ్చిద్ది. 0.5%కి మీ యొక్క రాయల్టీ అనేది హైక్ అవుద్ది. ఓకేనా? అంటే ఇది ఆగిపోయిద్ది, ఇది వచ్చిద్ది మీకప్పుడు. తర్వాత మీ కింద మీరు చేయాల్సిందేంది? ఈ ఫస్ట్ పర్సన్స్‌లో ఇంకో 5 మెంబర్స్‌ని మీరు రిఫర్ చేసుకున్నారు. దాంతో పాటు ఇక్కడ లెవెల్ 2లో ఆటోమేటిక్‌గా ఈళ్ళు పెరుగుతూ ఎళ్తున్నారు. ఇట్లిట్లా మనకి టీమ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్తున్నా. ఇక్కడ మీకు మొబైల్ అనేది గిఫ్ట్‌గా రావడం జరుగుతుందండి. 1% మీకు రాయల్టీకి హైక్ అవుతారు. తర్వాత ఎలైట్ మెంబర్. మీరు 25 డైరెక్ట్స్ అనేది ఇచ్చారు ఇక్కడ మీరు. ఓకేనా? లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 చేసుకుంటే 2% రేషియోకెళ్ళిపోతారు. ల్యాప్‌టాప్ ఆర్ టీవీ అనేది గిఫ్ట్ అనేది రావడం జరుగుద్ది. తర్వాత రాయల్ మెంబరు, రాయల్ మెంబర్‌కి ఒక మంచి, మంచి బైక్ అనేది ఇక్కడ మనం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేయొచ్చు. ఇక నండు మిస్టర్ బోర్డ్ మెంబర్, బోర్డ్ మెంబర్ అయిన వాళ్ళకి అఫీషియల్‌గా మన కంపెనీ నుంచి మంచి కార్ అనేది గిఫ్ట్‌గా ఇవ్వడంతో పాటుగా ప్రతి నెల 5% ఓకేనా? టర్నోవర్‌లో నుంచి వాళ్ళకి ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇదంతా కూడా సార్ చెప్తున్నాను గదా! ఒక్కళ్ళే కూర్చుంటే అవ్వదు. ఓకేనా? ఎంత పెద్ద కొండైనా గూడాను ఒకేసారి పడేయాలంటే పడేయలేము. ఒక్కొక్క రాయి తీస్తా ఉంటే, మనతో పాటు ఇంకో 10 మందొచ్చి వాళ్ళు గూడా తీస్తా ఉంటే, ఆ 10 మందికి తోడు ఇంకొక 100 మందయితే, అట్లా మనకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మాత్రం ఆ పని ఈజీ అవుద్ది. మీరు ఇది చూసారు గదా! 'రఘువరన్ బీటెక్' మూవీ చూసుంటారు. ఓకేనా? సో, వాళ్ళొక నమ్మకంతోటి కూర్చున్నారు.
ఓకేనా? ఒక ప్రాజెక్టు ఒక సమ్ ఇష్యూస్ వల్ల దాన్ని చేద్దాం అనుకున్నారు. ఎక్కడో పోస్ట్ చేశారు. ఒకళ్ళకొకళ్ళు తోడయ్యారు. లాస్ట్‌కి దాన్ని సక్సెస్‌ఫుల్‌గా మూవ్ చేశారు. అంటే దట్ ఈస్ ద టీమ్ వర్క్. ఓకేనా? ఆ విధంగా మనం టీమ్ వర్క్ చేసుకోవాలి. మరి అందరూ ఇది చేస్తారంటే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు సార్. మీకున్న 300, 400 కాంటాక్ట్‌లో ఒక 10 మంది ఉండరంటారా? డబ్బు సంపాదించుకుందాం, కొద్దిగా మంచి చేసుకుందాం అనుకునేవాళ్ళు. లేదా హెల్త్‌ని కాపాడుకుందాం, మంచి ప్రొడక్ట్ తీసుకుందాం అనుకునేవాళ్ళు. అంటే మనం వాళ్ళకి చెప్పమంతే. మీరు చెప్పకపోతే వేరేవాళ్ళు చెప్పేస్తారు. ఓకేనా? అండ్ మిస్టర్ వరల్డ్ ఫ్రాంచైజీస్ సార్. పిన్ కోడ్, మండల్, డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఆల్రెడీ మీకు చెప్పాను. పిన్ కోడ్ ఇప్పుడే మీరు చెక్ జేసుకోండి మీరున్న ఏరియాలో. ఆ పిన్ కోడ్ ఫ్రాంచైజ్ తీసుకోండి. ఓకేనా? ఈరోజు మీకేదో డబ్బులు రావట్లేదు గదా! పిన్ కోడ్ కొనగానే నాకు వెంటనే డబ్బులు పడట్లేదుగా అంటే రేపొద్దున డబ్బులొచ్చేటప్పుడు మీకెవరు ఇవ్వరు సార్ అది. ఓకేనా? డబ్బులొచ్చేటప్పుడు మీకెవరు ఇవ్వరు దాన్ని. ఓకేనా? అవకాశం అనేది ఏందంటే జీరోలో ఉన్నప్పుడు మనం మనం పట్టుకోవాలి. ఆ పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఒక పిన్ కోడ్ ఫ్రాంచైజు మీరు తీసుకుంటే రూ. 5,000 పెట్టి తీసుకుంటే రూ. 5,000 వర్త్ ప్రొడక్ట్ వచ్చేస్తుందా? మీకేమన్నా నష్టమా? లేదు గదా! స్పాన్సర్ బోనస్ రూ. 1000 వస్తుందా? దాని తర్వాత ఏ యాక్టివేషన్ జరిగినా రూ. 50 ఇన్‌కమ్ వస్తుంది సార్ ఇక్కడ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీకున్న పిన్ కోడ్‌లో ఎవరో మంచి లీడర్ దగ్గరికి రోజుకి 10 ఐడీలు కొడితే 10 × 50 అంటే రోజుకి 500 డబ్బులొస్తున్నట్లే గదా! అంటే జస్ట్ మనం ఫోకస్ పెట్టాలి. లేదా ఎవరైనా ఫోకస్ పెట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? సో, నాకు బిజినెస్ అయ్యే కాడే నేను కొనుక్కుంటానంటే ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే ఒక పిన్ కోడ్ ఒకళ్ళు కొన్న తర్వాత వేరే వాళ్ళకి రాదు. ఓకేనా? నేను ఇందాకల చెప్పినట్టుగా 200 టీమ్ అనేది ఇక్కడ మీరు ఫార్మ్ జేశారు. 200 మంది ఒక్క ఐడీ కొట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడీ కొట్టారు. అంటే 200 ఐడీలొచ్చినియి. 200 ఐడీలు ఇంటూ ఈరోజు రూ. 50 అంటే ఎంతండి డబ్బులు? రూ. 10,000. అంటే ఈరోజు నేను పిన్ కోడ్ కొనుక్కుంటే రేపొద్దున కల్లా నా 10,000 నాకొచ్చేస్తాయి. అంటే 5,000 ప్రొడక్ట్ వస్తుంది. 10,000 డబ్బులొచ్చినియి. అప్పుడు టీమ్ ఎంతయింది? 400 టీమ్ అయింది గదా! అక్కడ. ఈ 400 మంది ఎళ్లారు. ఒక్కొక్కళ్ళు సార్ ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడీ కొట్టారు. 400 ఐడీలు కొట్టారు. 400 ఇంటూ 50 అంటే ఎంత? రూ. 20,000. అంటే మీకు తెలియకుండానే 10,000కి ఇంకా ఎక్కువొచ్చేస్తుంది. మరి ఉన్న 400 మంది షాపింగ్ జేస్తే, సర్వీస్‌లు వాడితే ఓకేనా? అంటే మనకు ఓన్లీ రూ. 50 ఈ డబ్బులు ఫ్రాంచైజ్ ఇన్‌కమ్ అనేది ఓన్లీ యాక్టివేషన్స్ మీదే గాదు సార్. వాళ్ళు షాపింగ్ జేసుకున్నా మీకు ఫ్రాంచైజ్ ఇన్‌కమ్ వచ్చిద్ది. సర్వీస్ వాడుకున్నా ఫ్రాంచైజ్ ఇన్‌కమ్ వచ్చిద్ది. అప్ టు ఎంత వరకు? 10,000 పెట్టుకున్న 5,000కి 10,000 వచ్చేంత వరకు మీకు డబ్బులొస్తూనే ఉంటాయి. ఓకేనా? సో, మీకు కావాలి అనుకున్నప్పుడైతే దొరకదు సార్ గుర్తుపెట్టుకోండి. ముందుగానే బుక్ చేసుకోండి. అండ్ మండల్ ఫ్రాంచైజ్ 25,000 మీకు దానికి తగ్గట్టు మంచి ప్రొడక్ట్ వచ్చేస్తది. దాంతో పాటుగా 5,000 రిఫరల్ బోనస్ వచ్చుద్ది. ప్రతి యాక్టివేషన్ మీద రూ. 30 ఆ మండలంలో ఎక్కడ మనకి షాపింగ్ జరిగినా, సర్వీసులు వాడుకున్న డబ్బులు ఎంతవరకు వస్తాయి? అప్ టు 50,000 వరకు. ఓకేనా? మంచి టీమ్ ఉంటే ఇదేం పెద్ద మ్యాటర్ కాదు సార్ ఇది. అండ్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ 1,00,000 20,000 మనకి రిఫరల్ బోనస్ వచ్చిద్ది. ప్రతి యాక్టివేషన్ మీద రూ. 20 గుర్తుపెట్టుకోండి సార్. మీ యొక్క జిల్లాలో మినిమమ్ ఒక 4, 5 లక్షల మంది ఉంటారుగా. 4, 5 లక్షల మందిలో ఎవరో టీమ్ పని జేస్తారు. ఎవరో టీము షాపింగ్ జేస్తారు. ఎవరో టీమ్ కొంటారు. వాళ్ళందరి మీద మీకు ఇన్‌కమ్ వస్తున్నట్లే గదా! అప్ టు 2,00,000 వరకు. ఓకేనా? దీనికోసం మీరేం స్టాక్ పాయింట్ పెట్టాల్సిన పనులు ఏమి చేయాల్సిన పని లేదు గదా! డెలివరీతో సహా కంపెనీ ఇచ్చేస్తుంది. ఓకేనా? సో, దీని మీద గూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్ ఇక్కడ. అండ్ గ్లోబల్ ఫ్రాంచైజు. ఇక్కడ గ్లోబల్ ఫ్రాంచైజ్ అంటే మనకి పిన్ కోడ్‌లు ఇయన్నీ గాదు సార్. ఎక్కడ జరిగినా నాకు డబ్బులు రావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాకేజ్ సార్. సో, మిస్టర్ డిఎస్ స్పెషల్ సబ్స్క్రిప్షన్. ఇది కేవలం 5 మెంబర్స్‌ని రిఫర్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్యాకేజ్ ఓపెన్ అయ్యిద్ది సార్. 10,000 పెట్టి గనక మీరు ఈ ప్యాకేజ్ తీసుకుంటే 20,000 వరకు మీకు డబ్బులొస్తాయి. పెట్టుకున్న 10,000కి మీకు ఎంఆర్‌పీ క్లెయిమ్ తోటి మీకు ప్రొడక్ట్ వచ్చేస్తది. ఓకేనా? ఆ ప్రొడక్ట్‌తో పాటుగా మీకు 20,000 డబ్బులొస్తాయి. మరి 20,000 డబ్బులు ఎట్లొస్తాయి అనంటే ప్రతిరోజు వస్తాయి సార్ మీకు. 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో మీరు చెక్ జేసుకోండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు డైలీ. ప్రతిరోజు ఇన్‌కమ్ ఎట్లంటే, ఈరోజు జరిగిన బిజినెస్ మీద, టర్నోవర్ మీద 4% డబ్బులు అంటే సపోజ్ రూ. 1,00,000 బిజినెస్ జరిగింది. ఒక రూ. 4,000 తీసినాం బయటికి మనం. ఏది ఈ యొక్క నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ కోసం. ఈ రూ. 4,000ని 10 మంది మన దాంట్లో గనుక ఈ ప్యాకేజ్ కొనుక్కొనుంటే తలా ఒక 400 వచ్చేస్తది. అది 20 మంది గనక కొనుక్కొనుంటే తలా ఒక 200 వచ్చేసిద్ది. అదే 40 మంది ఉంటే తలా ఒక 100 వచ్చుద్ది. అంటే ఈ లెక్కన మనకి డైలీ మనకి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటది. అప్ టు 20,000 వరకు. మీరు పెట్టుకున్న 10,000 ప్రొడక్ట్ వచ్చేసింది. దాంతో పాటు 4% చొప్పున డైలీ మీకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ వస్తుంది. దాంతో పాటు రూ. 20,000 వరకు మీకు డబ్బులనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ప్రతిరోజు ఇన్‌కమ్ అనేది మీకు జమ అవుతుంటదనమాట. ఓకేనా? సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ సార్. మరి ఐదుగురిని రిఫర్ చేసినోళ్ళకేనా సార్ అనంటే, సార్ 10,000 పెడితే 20,000 వస్తాయనంటే అందరూ డబ్బులు పెట్టేస్తారు సార్. మాకు బానే ఉంటది. కంపెనీకి బానే ఉంటది. ఓకేనా? మరి వాళ్ళకి డబ్బులివ్వాలి అనంటే మరి ఎవరు పని జేయాలి? నేను 10,000 పెట్టా నాకు 20,000 రాలే ఎవరు పని జేయాలి?
ఓకేనా? అందుకని మనం ఏం చేసినాం ఇక్కడ డబ్బులు ఫస్ట్ ఇంపార్టెంట్ కాదు. కంపెనీ ఏదో డబ్బులు తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వగలగాలి. ఇచ్చే ప్లాన్ మన దగ్గర ఉన్నప్పుడే దీన్ని పెట్టగలగాలి. ఓకేనా? సో, మనం ఏం చేసినాం ఇక్కడ 5 రిఫర్ చేసిన వాళ్ళకి ఈ ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందీడ, మన దాంట్లో 100 మంది గనక ఈ ప్యాకేజ్ కొన్నారనుకుందాం. అంటే అప్పుడు ఈ 100 మంది కాకుండా ఒక్కొక్కళ్ళు 5గురు రిఫర్ చేసి ఉంటారు గదా! అంటే 500 టీమ్ వచ్చినట్టే కదా మన దాంట్లో. ఒక 300 మంది పని చేయట్లేదనుకుందాం. 200 మందన్నా పని చేస్తారుగా. ఈ 200 మంది చేయటం వల్ల, ఈ కొనుక్కున్న 100 మందికి ప్రతిరోజు డబ్బులొస్తాయి. ఓకేనా సార్? సో, అంటే మనం ఏది పెట్టినా గూడా చాలా ప్రీ ప్లాన్డ్‌గా మనం పెట్టినామనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఇవి మన కంపెనీ యొక్క చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ సార్. మన అకౌంట్ అనేది ఇక్కడ మీరు ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. డైలీ ఐఎంపీఎస్ విత్‌డ్రాయల్ ద్వారా 24/7 మీకు ఇన్‌కమ్ అనేది విత్‌డ్రాయల్ రూపంలో వచ్చేస్తుంటది. అండ్ మినిమమ్ విత్‌డ్రాయల్ 500, మాక్సిమం అన్‌లిమిటెడ్. నో డైలీ క్యాపింగ్. మీకు రోజుకి ఇంతే సంపాదించాలి, అంతే సంపాదించాలి, అంతే విత్‌డ్రా పెట్టాలనేది అన్‌లిమిటెడ్‌గా మీరు సంపాదించొచ్చు. విత్‌డ్రా పెట్టుకోవచ్చు. అడ్మిన్ అండ్ సర్వీస్ చార్జెస్ వచ్చేసరికి 5% ఉంటది సార్ ఇక్కడ. 1% వచ్చేసరికి మనం ఫ్యామిలీ డొనేషన్స్ అంటే మన ఫ్యామిలీలో అందరూ సంపాదించుకుంటూ ఒక 1% అంటే 100లో ఒక రూపాయిని మన చారిటీకి ఇస్తూ, ఒక నీ డొనేషన్స్ మన కంపెనీ తరపున, మీ అందరి తరపున మనం అనాథలకు గావచ్చు, పేద పిల్లలకు గావచ్చు, మిస్టర్ ఇయర్ మెంబర్స్‌కి గావచ్చు. సో, ఎవరికైతే మన కమ్యూనిటీలో హెల్ప్ కావాలో వాళ్ళందరికి మనం ఇస్తామనమాట. ఓకేనా? సో, మనకొచ్చిన ఫండ్‌ని వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి వాడుకోవచ్చు. దానికి చార్జెస్ ఉంటాయి. అండ్ 3 జనరేషన్ సెక్యూరిటీ ఆల్రెడీ మనం చూసుకున్నాం. అండ్ మిస్టర్ డీర్ మెంబర్ అయితే మాత్రం ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అనేది కంపెనీ నుంచి చాలా చాలా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు మీరొచ్చారు అనంటే ఒక్క రోజులోనే మిస్టర్ డీర్ మెంబర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ అందరికీ కూడాను ఈ ప్లాన్ అనేది అర్థమైందని చెప్పేసైతే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉంటే ఓకేనా? పర్సనల్‌గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీకు రిఫర్ చేసిన వాళ్ళ ద్వారా కాన్ఫరెన్స్ కాల్‌లో మాకు కాంటాక్ట్ అవ్వొచ్చండి. ఓకేనా? 100% మన కంపెనీ చాలా చాలా బెస్ట్‌గా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు మీరు చూస్తూ ఉన్నారు. ఇక నుంచి చేస్తూ ఉండండి. ఓకేనా? మన కంపెనీలో వర్క్ చేస్తూ ఉండండి. నేర్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ మన జూమ్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్ఫర్మేషన్ అనేది ఫాలో అవ్వండి. సార్ చెప్తున్నా కదా సార్ ఫ్యూచర్‌లో అరే! ఇంకొద్దిగా ముందొచ్చి నేను టీమ్ బిల్డ్ చేసుకుంటే బాగుండు అనే రేంజ్‌లో బాధపడే రోజులొస్తాయి సార్. ఎందుకనంటే మీరు చూడండి చాలా కంపెనీల్లో మీరెళ్ళుంటారు. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్‌డ్ కంపెనీలు 10, 20 సంవత్సరాల కంపెనీలు. వాళ్ళు కారు కొన్నారు, లేతే ఇంకోటి కొన్నారు, ఇల్లు కొన్నారు, నెలకు 2,00,000 వస్తున్నాయంట, 5,00,000 వస్తున్నాయంట, వాళ్ళు రూ. 1,00,000 సంపాదించారంట. విన్న కథలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఓకేనా? వాళ్ళందరూ రియల్‌గా సంపాదించారు. ఎందుకు అనంటే కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఒకే పట్టుదలతోటి కృషి చేస్తూ, ఇన్‌కమ్ అనేది సంపాదిస్తూ, టీమ్ అనేది బిల్డ్ చేస్తూ, వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ కాపాడుకుంటూ, లీగల్ కంపెనీని పట్టుకొనున్నారు. సో, వాళ్ళు సక్సెస్ అయ్యి ఈరోజు మంచి ఫ్రూట్ అనేది తీసుకుంటున్నారు. అదే విధంగా మీరిప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు. కంపెనీ తోటి డైరెక్ట్‌గా మాట్లాడే స్టేజ్‌లో ఉన్నారు. సార్ మీకొక మంచి అవకాశం ఇది. ఓకేనా? సో, కంపెనీ గ్రోత్‌లో మీరు స్టార్టింగ్‌లో ఉన్నారు గాబట్టి మిమ్మల్ని కంపల్సరీ కంపెనీ గుర్తుంచుకుంటది. ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడే మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. రిఫరెన్స్ అనేది మీ యొక్క అప్లైనర్స్ దగ్గర, మీకు రిఫర్ చేసిన దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవ్వండి. మన యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్‌లో మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి. నచ్చిన విధంగా బిజినెస్ చేస్తూ ఇన్‌కమ్ అనేది సంపాదించండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మీ యొక్క వాల్యుబుల్ టైమ్‌ని ఇక్కడ స్పెండ్ చేసినందుకు. అండ్ హోస్ట్ ట్రాన్స్‌ఫర్ టు బ్రహ్మతేజ గారు. హోస్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. బట్ ఏందంటే ఇప్పటి వరకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అండ్ ప్లానెడ్‌గా ఒక 1,00,000 1 మంత్‌కి ఎలా సంపాదించాలని చాలా చిన్న అమౌంట్స్ తోటి ఎలా చేయొచ్చనేది చాలా క్లియర్‌గా మన ఫౌండర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే మనం ఇప్పటివరకు విన్నామో ప్రతి ఒక్కటి ఇంప్లిమెంటేషన్‌లో పెట్టండి. వినటం వల్ల ఏం రాదండి. ఇంప్లిమెంట్ చేస్తేనే యూజ్ ఉంటది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేసి నెలకి రూ. 1,00,000 ఎర్న్ చేసే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వి విల్ మీట్ అగైన్ అవర్ నెక్స్ట్ జూమ్ సెషన్. మన నెక్స్ట్ జూమ్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. కౌంట్ అయితే చూసుకోండండి. ఖచ్చితంగా చెప్పినట్లు స్టార్టింగ్‌లో ఓకే. ఒక లీడర్‌ని మన కింద బిల్డ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.